అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచి ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవాడే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగాక ఆయన నామమునకే స్తుతి కలుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచి ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకరలేదు నీవు నాకుండగా ఏది నాకరలేదు నీవు నాకుండగా ఏది నాకరలేదు నీవు నాకుండగా ఏది నాకరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా
హల్లెలూయా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. మోయలేని పాపము చేసి నీ బీపీ పైన మోపెదినయ్యా. మోయలేని పాపము చేసి నీ బీపీ పైన మోపెదిమయ్యా. మోసపోయి నడసిన వేళ నీ ప్రేమతో నన్ను పిలిచితివయ్యా. మోసపోయి నడచిన వేళ నీ ప్రేమతో నన్ను పిలిచితివయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. సుకుమారమైన మోమున చూచి నేను చూడలేక ఏడ్చుచుంటిని. సుకుమారమైన మోమున చూచి నేను చూడలేక ఏడ్చుచుంటిని. సోది చాలు హృదయముతోనే నా కాలమంత కాచితివయ్యా. సోది చాలు హృదయముతోనే నా కాలమంత కాచితివయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. పాపముకై మరణించితివా. ఈ కరుణమైన మాటల చేత నా కటికమైన హృదయము కరిగే. నీ కరుణమైన మాటల చేత నా కటికమైన హృదయము కరిగే. కలతలేని మమతల చేత నా కాలమంత కాచితివయ్యా. కలతలేని మమతల చేత నా కాలమంత కాచితివయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా.
దేనాంని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ప్రేమ ఎక్కడ చిరునామా పాట పాడుకుందాం మరి. దేనాంని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండ కన్నీళ్ళు నింపి వెళ్ళిరా. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండ కన్నీళ్ళు నింపి వెళ్ళిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కట్టుకున్నవారు బెట్టు చేసిన కరవంశమును విడిచి ఒక మర్మమాయన. కట్టుకున్నవారు బెట్టు చేసిన కర్మకు నిన్ను విడిచి
ఒక చిరునామా సిలువలో యేసు చూపిన కలువరి ప్రేమ నిజమైన ప్రేమకు ఒక చిరునామా యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన 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 ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ దేనాన్ని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హృదయమే నీ నామమే నా గానం మృతమునే నీవు ఎదిరించి వెలసిన దేవుడు నీవే శరణు చరణు మా ప్రభువా హృదయమే నీ ఆలయం కీర్తు నీ నామమే నా గానం ృతిజలే ఇలలాయవరకి
మా ప్రభువా హృదయమే నీ ఆలయం కారు చీకటలో కామిరేగని మోగగున్న దివ్యవాడవై దీనుడు మేలేమో కరుణించే వేదనతో నీవు తొలగించి కరమును చేరున దేవా శరణు శరణు మా ప్రభువా హృదయమే నీ ఆలయం హల్లెలూయా 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 నిన్ను మాత్రమే నీ నమ్మనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నీ నమ్మనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించెను నా స్తుతులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించెను నా స్తుతులన్నిటినీ
కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగదనయ్యా బలమిచ్చువాడు అయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడు అయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించెను నా స్తుతులన్నిటినీ సరిచేయను నీ బాహుబలమే నడిపించెను నా స్తుతులన్నిటినీ సరిచేయను కృప చూపువాడుయా నీ పిల్లలకు కృప చూపువాడుయా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఎంతవరకు చక్కని స్తుతుల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచయం ప్రియులరా ఈ యొక్క 6 నెల 2వ ఆదివారం ప్రభు పాదాలు చెంత గడుపుతుండగా దేవదేవుడు మనతో ఉండి నడిపించులాగా ప్రభువే మనకు స్వస్థపరిచే ఆయురారోగ్యాలు ఇచ్చేలాగా ఆయనే బలపరచులాగా ఇగో మరి దేవుని యందు ఉన్న వారికి ఆయనే సమస్తము బలపరచుబడై ఉన్నాడు ఆయన సమస్తము చేయగల దేవుడై ఉన్నాడు మరి సమస్తము చేయగల దేవుని వైపు మనం చూద్దాం కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును భూమి ఆకాశమును సృజించిన యెహోవానే మనకి సహాయం కలుగును ప్రియులరా ఈ సమయంలో దేవుడు మనతో ఉండి నడిపించులాగా ఈ యొక్క ప్రత్యేకమైన దినము దేవుని సన్నిధిలో మరొకసారి ఆదివారపు దినాన్ని మరి దేవుడు మనకిచ్చినందుకు ఈ దినములో దేవుడు మనతో ఉండి నడిపించులాగా దేవునికి స్తుతులు చెల్లిందా హల్లెలూయా 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 ఎవరు మౌనంగా ఉండదు దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన బ్రతుకుల్లో చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయనకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము కనుక దేవుని 2 హస్తముల పైకెత్తి దేవుని మనసారా కొనియాడదా మనసారా దేవుని స్తుతించదా హల్లెలూయా 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 ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండమ్మా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదాలకి నీ ఘనమైన పాదాలకి నీ శ్రేష్టమైన పాదాలకి వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రముల ప్రభా నాయన యేసయ్యా ఇదిగో ప్రభా ఈ 6వ నెల ప్రభా ఈ మొదటి దినాన్ని ప్రభా మేమందరము కలిసి నా తండ్రి నిన్ను స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎవరికి లేని ధన్యత ఎవరికి లేని కృప ఎవరికి లేని భాగ్యం ప్రభా మాకు ఇచ్చావు దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన యేసు నా కన్న తండ్రి ఇంతకాలం పాటల ద్వారా నువ్వు మహింపరిచావు నాయన ఇంకా తండ్రి నాయన ప్రభా నాయన ఆరాధనలు మీరు ఉండండి నాయన తండ్రి నీ సేవకులు నిలవబెట్టుకుని ప్రభా అనేకమైన మాటలు మీరు మీతో మాట్లాడండి దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా నా యేసు నా గొప్ప దేవుడా నాయన ఈ లోకాన్ని నువ్వు సృష్టించావు ప్రభా ఆకాశాన్ని భూమిని నువ్వు సృష్టించావు తండ్రి ఈ లోకంలో మనిషిగా కూడా నువ్వు సృష్టించావు ప్రభా అయ్యా నా యేసు నా గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రములు ప్రభా నాయన ఇంక ఈ లోకము నీకు ఎరగలేకపోతున్నారు ప్రభా ఈ లోకము నీకు తెలుసుకోలేకపోతున్నారు దేవానికి స్తోత్రములు వందనములు నాయన యేసయ్యా నా తండ్రి నాయన నా సంఘంలో నువ్వు చేసిన
చేసిన గొప్ప కార్యములకు నీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము దేవానికి వందనాలు ప్రభా. అనేకమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ప్రభా. యవనస్తులు నాయన ఈ లోకంలో మూల స్తంభం వల్ల నిలబడిన సహాయం చేయండి నాయన. కుడిగడలు తొట్టిల్లిపోకుండా పడిపోకుండా నా యేసయ్య నీ కాపుదలని దీవెనని ఆశీర్వాదం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఇంతకాలం సెలవు దినాలు అంతా బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్నిధిలో గడిపారు ప్రభా. ఇంకా లాస్ట్కి వెళ్తుండగా నీ కృప చూపించండి ప్రభా నాయన తండ్రి. నా యేసయ్య బిడ్డలకు తండ్రి నాయన ఏ నీరసాయి తండ్రి, ఏ బలహీనము, ఏ శ్రమ తండ్రి, వాళ్ళలో ఏ దిగులు ఏ భయము లేకుండా ప్రభా నాయన తల్లిగా తండ్రిగా తోడుగా నీడగా ప్రభా వాళ్ళ చుట్టూ నాయన నీ రక్త కంచి నీ అగ్ని కంచి దయచేయండి ప్రభానికి స్తోత్రములు అందరం వల్ల ఆయన. అడగ మునిపే ఊహించక మునిపే మా జీవితంలో గొప్ప కార్యములు చేసిన దేవుడు అయ్యా నీకు వందనాలు ప్రభా. ఎవరి హృదయంలో ఏముందో ఎవరి తలంపులు ఏమి ఉన్నాయో ప్రభా మాకైతే తెలియదు నాయన. నీకు లోకమల్లా తెలిసిన అయానికి స్తోత్రాలు వందనాలు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మీరు తోడుగా నీడగా ఉండి నడిపించి సాయం చేయండి ప్రభా. వాతావరణం కూడా స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా నాయన. భయంకరమైన ఎండల ప్రభా నాయన బిడ్డలు నశించిపోతున్నారు దేవానికి స్తోత్రములు నా యేసయ్య నా గొప్ప దేవుడా నాయన. వెళ్తున్న వాహనాల్లో పనిపాడులు ఉద్యోగాలు వ్యాపారాలు కోలుగొర్రెలు పాడి పంటల్లో సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా. ఎవరైతే రాలేకపోయారో ప్రభా మరొక తరుణాన్ని వాళ్ళకి దయచేయండి దేవానికి స్తోత్రములు వందనాలు. ఇదిగో నా ప్రభా నీ సేవలకు ఇచ్చిన కుమార్తెను కూడా సుష్మాను కూడా తండ్రి ఎంతగా నీ సన్నిధి నడిపించావు తండ్రి నీకు వందనాలు నాయన. బిడ్డ పట్ల ఈ కార్యములు జరిగించండి ప్రభా నాయన. తనకి ఏదైతే కావాలో నాయన మేమైతే ఊహించక మునిపే నువ్వు అనేకమైన కార్యములు చేసిన దేవుడు అయ్యా నాయన. బిడ్డ పట్ల నీ కృప చూపండి, తన బలహీనంలో బలపరిచండి ప్రభా నీకు వందనాలు. ఇదిగో రాజేశ్వరం కూడా శ్యామంగా నువ్వు తండ్రి నువ్వు తన గృహాన తన తండ్రి మీరు తోడుకొచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మేషార్ కుటుంబాన్ని దీవించండి ప్రభా నాయన. బులసే కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఆనందర కుటుంబాన్ని తండ్రి గరిమ తండ్రి ఎంతగో మాతో గడిపే దేవానికి స్తోత్రము నా యేసయ్య నా గొప్ప దేవుడా నా తండ్రి నాయన. ఇదిగో తన కుమారుడు హృదయం కూడా మేము మార్చండి ప్రభా. మేమైతే మాట్లాడడం మేమైతే చెప్పడం కాదు ప్రభా. తన హృదయంలోకి మీరు వెళ్ళండి ప్రభా తండ్రి యేసు నీకు వందనాలు నాయన. ఆ కుటుంబం పట్ల నీ కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రాలు. ఇంతకాలం ప్రభా నాయన దూరం ప్రయాణంలో అత్తవారి కుటుంబంలో తండ్రి నాగేంద్ర కుటుంబం అంతా ఉన్నారు ప్రభా. ఈ దినం అయితే నీ సన్నిధి తోడుకొచ్చినందుకు నీకు వందనాలు. తనని తన భార్యని తన బిడ్డని తన కుటుంబాన్ని దీవించమని ఇంకా అనేకమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన దీవించమని ఆస్వాదించమని నీ కృప నీ కనికర నీ కాపుదలని దీవెన నీ ఆశీర్వాదం మా పట్ల మా బిడ్డల పట్ల మా కుటుంబం పట్ల సంఘం పట్ల ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించి నడిపించి సహాయం ఇచ్చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడనిదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కొద్ది మాటలు దేవుడు దీవించును.
మన రెండు చేతులు పైకెత్తుకుందాం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఎవరు మౌనంగా ఉండకండి. ఆయన ఆరాధించడానికి వచ్చిన నీవు, ఆయన సన్నిధిలో ఉంటున్న నీవు, ఏ పరిస్థితిని బట్టి ఆ మందిరంలో అయ్యా దేవా యేసయ్యా ఇదిగో అయ్యా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని మౌనంగా కాకుండా మన రెండు హృదయాలతో పాడుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు నీ వద్ద ఉంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది బంధువులు స్నేహితులు నీ దగ్గరకు వస్తారు, వెళ్ళిపోతారు. నీ రక్త సంబంధికులు ఒకరోజు నిన్ను విడిచిపెట్టేస్తారేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు ఆకాశం పై నుంచి చూస్తున్న దేవుడు, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టినటువంటి దేవుడు. కనుక ఆయన కృతజ్ఞతగా పాడుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్య అనుకోని. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రియులారా. ప్రతి ఒక్కరు గుర్తు తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆరాధన చేసుకుందాం మనందరం కూడా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనను, ఎంత
ఎక్కడైతే నిల్చున్నాం అక్కడే మన రెండు చేతుల పైకి దేవాది దేవునికి అవును ప్రభా నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. అయ్యా నువ్వు లేకపోతే నా బ్రతికే లేదయ్యా. అయ్యా ఎంతో మందిని కనికరించిన దేవుడు నీవే కదా ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నా కుటుంబాన్ని, అయ్యా మా సంఘాన్ని, అయ్యా మాలో ఉన్న ప్రతి ఒక్క అయ్యా వ్యతిరేకతమైన కార్యములన్నింటినీ ప్రభా యేసయ్యా నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. ఎవరు మమ్మల్ని ఉండొద్దు ప్రియులారా. ఏ పాపం అయితే నువ్వు పట్టి పందింపబడి ఉన్నావో, ఏ పాపానికైతే నువ్వు బానిసైపోయి ఏడుస్తా ఉన్నావో, ఏ పాపంలో నుంచి అయితే నువ్వు బయటికి రాలేకపోతున్నావో, ఇంకా 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 నరగొట్టబడుతూ, ఇంకా ఇంకా వేదన చెందుతూ, ఇంకా ఇంకా నువ్వు బాధపడుతూ ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వస్తే అదిగో జీవం కలిగిన దేవుని వైపు నీ చేతులు ఎత్తుతామా? జీవం కలిగిన దేవుని వైపు నీ రెండు చేతులు పైకెత్తి అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇదిగా ఉంది, ఇలా ఉంది ప్రభా. అయ్యా నా బంధువుల మధ్యన నాకు సమాధానం లేదు, నా స్నేహితుల మధ్యన నాకు సమాధానం లేదు, అయ్యా నా చుట్టాలు, అయ్యా నా ఇరుగు పొరుగు వారి మధ్యన నాకు ప్రభా నెమ్మది లేదని నీ హృదయంలో ఉన్న బాధని ఈ లోకంలో ఎవరికి ఎంతవరకు చెప్పుకొని నువ్వు ఆనందపడి బాధపడ్డావేమో అయ్యా దేవుని వైపు చూస్తూ, ఆ దేవాది దేవుని వైపు, ఆ కలవర సిలువ వైపు చూస్తూ, ఆ సిలువలో కాచిన రక్తం వైపు నీ కళ్ళు తేరి చూస్తూ అయ్యా నా కొరకే కదా నువ్వు ఆ సిలువలో బలి అయ్యావు, నా కొరకే కదా రక్తము కాచావు, నా పాపము కొరకే కదా నువ్వు ఆ యొక్క సిలువలో మరణం పొందావని ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మనం వేడుకుంటే నిన్ను నన్ను మనందరిని ఇక్కడ కూరుకున్న ఎవ్వరూ నీతిమంతులు కాదు ప్రియులారా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందులో నీవు నేను ఒక పాత్రం ప్రియులారా. నీవు పాపం చేసావు, నేను పాపం చేశాను, కానీ ఆ పాపాన్ని పరిగణించబడేవాడు, ఆ పాపాన్ని నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు, ఆ పాపం నుంచి మనల్ని రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఆయన వైపు నువ్వు చూస్తావా? ఆయన వైపు నీ రెండు చేతులు పైకెత్తుకొని నీ హృదయాన్ని ఆయనకి సమర్పించుకుంటే విరిగి నలిగిన మనస్సుని ఆయన ఆలస్యము చేయని దేవుడు ప్రియులారా రమ్మంటున్నాడు. నిన్నే ప్రయాసపడుతూ ఉన్నావేమో పాపముతో, ప్రయాసపడుతూ ఉన్నావేమో ఈ లోక వేదనలతో, ప్రయాసపడుతూ ఉన్నావేమో ఈ లోకంలో నువ్వు జయించలేక ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు నెమ్మది ఇవ్వటానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారు ప్రార్థన చేయండి. ప్రార్థన దేవమ్మ గారు ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభువాని సన్నిధిలో నాయన ఎంతవరకు ప్రభు మమ్మల్ని ఎంతగా ఆదరించావు, బలపరిచావు, ఆదుకున్నావు. బలహీనమైన మమ్మని నాయన దినదినము లేవనెత్తుచున్నావు. దేవానికి మెచ్చి నీ రుణము నేను తీర్చుకోలేను తండ్రి. నీకు రుణపడి ఉన్నాను, రుణస్తులుగా ఉన్నాను. అయ్యా ఆనాటి నుంచి ఈనాటి వారికి నీ సన్నిధిలో ప్రభా మాకు ఒక సాక్షిగా వాడుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదే నీ సన్నిధిలో మాకు ఇచ్చిన ధన్యతని బట్టి, ఆజ్ఞని బట్టి నాయన నీకు లెక్కలేని స్తోత్రములు, స్తుతులు, వందనాలు. ఎంతవారికి నాయన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా మధ్యలో మీరుండి అదృష్టం జరిగించవు దేవానికి స్తోత్రములు నాయన. మా మధ్యలో ఉండు తండ్రి, మమ్మల్ని కొండు తండ్రి, మమ్మల్ని కన్ను తండ్రి, మమ్మల్ని కలగోని నాని రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్న తండ్రి, సంపాదించుకున్న దేవా. అయా ఇదిగో మేము కాదు ప్రభా అని విలువ పెట్టి కొనుక్కున్న శత్రువు దేవా. అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఏమై ఉన్నామో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా ఈ లోకంలో చూస్తున్నానా దుర్దినాలు, అంచు దినాలు, ఆఖరి దినాలు, అయా భయంకర దినాల్లో నాయన మేము బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. అయ్యా మేము జీవిస్తున్నామంటే మేము కాదు కానీ ప్రభా మాలో క్రీస్తే జీవించాలని ప్రభా అటువంటి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగడానికి సాయం చేయు. అయ్యా మేము ఏమైనా నీ సాక్షికరికే, మేము ఎలాగున్నా నీ సాక్షికరికే ప్రభా. మేము ఉన్నంత కాలం నీ సన్నిధిలో నాయన ఆత్మ కలిగి, భారము కలిగి, సత్యము కలిగి, జీవము కలిగి ప్రభా నేను ఆత్మ సత్యములతో ఆరాధించే కృప మాకు దయచేయమని అయ్యా సంఘముని మీరు జ్ఞాపకం చేసుకోమని
సంఘము సరద్దుల సాలుపరచమని, సంఘము శ్రమలో పడి ఉన్నదేమో ప్రభా, దుఃఖాల్లో పడి ఉన్నదేమో ప్రభా, బాధల్లో కుంగిపోతున్నామేమో ప్రభా, శ్రమల్లో కుంగిపోతున్నామేమో ప్రభా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నీ రెండు హస్తాలతోనైనా అయ్యా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా, అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభా, అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని తీరపరచండి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా కూడుకున్న ప్రతి బిడ్డని నిన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. ముందున్న సమయం అంతానైనా మీరే మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన జవారం దయచేయండి అయ్యా. ఆకలితో ఉన్న వామను వారి ప్రభా, ఆకలి తీర్చే దేవుడు నాయన. ఒట్టి కొండలతో ఉన్నాం ప్రభా, నిండు కొండలుగా మాకు నింపే దేవుడు దేవా. అయ్యా నీ ఆత్మతో నింపి నడిపించండి. మీ సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సేవకురాలని వారికి ఇచ్చిన కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి. 4 సంవత్సరాలు నాయన కంటికి రాపవలే ప్రభా, కానీ పాపవలే నాయన ఆ బిడ్డని కాచి కాపాడవి తండ్రి, నీకు వందనాలు. ఆఖరి సంవత్సరంలోనా బిడ్డ పట్టినరా గొప్ప విజయాన్ని నాయన ఆ బిడ్డ చూడాలి తండ్రి, నీకు స్తోత్రాలు. సంఘం మధ్యలో, సమాజం మధ్యలో ప్రభా గొప్ప సాక్ష్యం నాయన అయ్యా. అది ఇచ్చుకోండి భాగ్యాన్ని నా బిడ్డకి మీరు దయచేయండి. ఎవరి బిడ్డలు నశించిపోతున్నారు, ఎవరి బిడ్డలు రక్షించండి ప్రభా, ఎవరి బిడ్డలు మీరు పట్టుకోండి ప్రభా, కుడి ఎడమలకు తొలగిపోకండి ప్రభా, నీ సన్నిధిలో తెరపరచండి దేవానికి స్తోత్రాలు. మాస్టర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నాగేంద్రబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ప్రతి కూడుకున్న ప్రతి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదాలే అవసరమిచ్చిన ప్రభా. అయ్యా సమస్తము నీకు సాధ్యం నాయన, సమస్తము నీ వద్ద ఉన్నది ప్రభా, సమస్తము నువ్వు దయచేసిన దేవుడు అయ్యా, నీకు వందనాలు. ప్రతి బిడ్డ నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ముందుల సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటుండగా ఘనత మహిమ ప్రభావాలు మీ ఒక్కరికే పొందుకుంటుండగా యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ 6వ నెల అద్భుతంగా ఈ 2వ ఆదివారం ప్రార్థన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కని ప్రార్థనలో ఆరాధనలో దేవదేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి ఇశ్రాయేలును కాచువాడు కొనకడు, నిద్రపోడు. మన కునికి నిద్రపోవచ్చు కానీ మన దేవుడు కునికి నిద్రపోయేవాడు కాడు. కానీ ఆయన కంటిన్యూ, ఆయన ఎల్లప్పుడూ మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కనిపెడుతూ ఉన్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. 121వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాట, మనం ఒకవేళ అలసిపోవచ్చు, మనం ఒకవేళ ఆ అలసట నీరస నిశ్శక్తులతో ఉండొచ్చు, ఈ ఎండ వల్ల, ఈ గాలి వల్ల, వాతావరణం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన కునికి నిద్రపోయేవాడు కాదు. ఆయన యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. ఆ ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడో, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నిత్యము కాపాడేవాడు. ఆల్వేస్ ప్రొటెక్షన్ టు గాడ్. దేవుడు ఎల్లప్పుడూ నీకు కాపుదలు ఇచ్చేవాడు. మనుషుడు తల్లిదండ్రులు నీకు కాపుదలు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిత్యము కాపుదలు ఇచ్చేవాడు. నువ్వు హాస్టల్లో ఉన్నా, నువ్వు అమెరికాలో ఉన్నా, నువ్వు ఇండియా ఏంటమ్మా, నువ్వు లండన్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఏ దేశంకి ఎక్కినా ఎందుకు ఆలడినా మరి నీకు దేవుడు ఎక్కడ చూద్దామన్నా అక్కడ దేవుడు కాపుదలు ఇస్తూనే ఉన్నాడు. కంటికి రెప్పవలే 4 ఏండ్లు కాల్చి కాపాడి, మరి 5 ఏండ్లు కాల్చి కాపాడి, నీ చదువు అంతట్లో, నీ యొక్క సమరం అంతటిలో, నీ జీవితం అంతటిలో, నీ బ్రతుకు అంతటిలో దేవుడు ఎంతగానో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకుండే ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. కాబట్టి ఆయన మన దేవుడు కునికి నిద్రపోయే దేవుడు కాదు. కాబట్టి ఆయన రాత్రి పగలు, నైట్ అండ్ డే, 24 hours నిన్ను నన్ను ఆయన సంరక్షిస్తూ పోషిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపింపుని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన చేసిన కార్యమును బట్టి, ఆయన చేసిన అద్భుతాలు బట్టి ప్రభునామాన్ని మనం మహింపరచాలి, ఘనపరచాలి. ప్రభు నా జీవితంలో పొంగి పొర్లిపోయినటువంటి ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నావు. నా జీవితంలో ప్రభు నువ్వు చేసిన ప్రతి మేలునికి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందినయ్యా. మనస్ఫూర్తిగా ఈరోజు
మరి నీవు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రభుని అడుగు. ఇగో ఇంకా మరి నూతన తరగతులకు వెళుతూ ఉన్నాను ప్రభా, నూతన ఆలోచనలు, నూతన ఉద్దేశాలు, నూతన గోల్, నేను ఒక ఆశయాలతో వెళుతూ ఉన్నాను, నాకు గొప్ప విజయం ఇవ్వమని దేవుడిని అడుగు. అలాగే మనం నూతనంగా ఒక పంట వేయడానికి, ఒక పొలం కొనడానికి, ఒక ఇల్లు కొనడానికి, ఒక కారు కొనడానికి, మరి నూతన ఉద్దేశములతో ఇల్లు కట్టడానికి నీవే తీర్మానంతో ఉన్నావో దేవుడిని ఉద్దేశాలన్నీ సఫలపరచును గాక, నీ కార్యాలన్నీ దేవుడు సఫలపరచును గాక. ఈ సమయంలో మరి నాగేంద్ర మన మధ్యలో ఉన్నారు, వారు గడిచిన గత నెల రోజులు ఇంచుమించు మన మధ్యలో లేరు. మరి గడిచిన గత ఫస్ట్ వారము ఒక ఫ్యామిలీ ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చింది, ఆనందరావు గారు, అరుణమ్మ గారు. మరి చక్కగా మరి బల కార్యక్రమంలో మరి వాళ్ళు కూడా నడిపించారు మిమ్మల్ని. మరి దేవుని కృపను బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. నాగేంద్ర ముందుకొచ్చి మరి వారి సాక్ష్యము లేదా 2 మాటలు తెలియజేసిన తర్వాత అనంతరం మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. స్తోత్రము. దేవుని కృపను బట్టి కరెక్ట్గా 10వ తేదీ నుంచి ఈ 12వ తేదీ వరకు లేవు ఇక్కడ ఊర్లో. కానీ ఏదైనా సరే దేవుని కృపను బట్టి మరలా ఇక్కడికి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు ముందుగా చెల్లిచేస్తూ ఉన్నాను. అక్కడ కూడా పేరుకైతే ఆ ఊరు వెళ్ళాం, కానీ ఆ ఊర్లో నుండి 4 రోజులే. వీళ్ళు ఉన్నారు, నేను తక్కువ. ఎందుకంటే వాక్యం నిమిత్తము ఎక్కడ పడితే అక్కడ తిరుక్కొని ఉండిపోయాను. ఇంకా ఆఖరిగా ఏమో రేపు అవకాశం ఉందేమో నాకు తెలియదు. ఎస్కాట్లో ఇంతవరకు విశ్వాసాలు చెప్పాము. రేపేనమాట సేవకులకి, ఓన్లీ సేవకులు 120 మంది అంటే అక్కడ వాక్యం చెప్పడానికి రమ్మని పిలుస్తామని అన్నారు. ఇంకా తెలియదు, వైజాగ్ ఒక ఫాస్టర్ గారు వస్తారంటే, ఆయన రాకపోతే నేనే వెళ్తున్నాను. దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు. అయితే ఈరోజు నేను చిన్న వాక్యమే నేను మీకు తీసుకున్నాను ప్రియులారా. ఒక మనిషి యొక్క జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేశాడు. ఎవరిని చేశారండి? మొట్టమొదటిగా ఆదామును చేశాడు. మనిషిని ఆ ఆదామును చేసిన దేవుడు బంగారంతో చేయలేదు, కర్రతో చేయలేదు, రాతితో చేయలేదు, వజ్రంతో చేయలేదు. దేంతో చేశాడండి? నేల మట్టి. నేల మట్టి అంటే పనికి మాలింది. ఎందుకంటే మనం ఒకవేళ వర్షంలో బయటకి ఎక్కడికి వెళ్ళామనుకోండి, మన కాలుకి బురద అంటుకుంది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే మనము కాలు కడిగేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే జీవులు నోటి మాటతో అనేకమైన పక్షులను సృష్టించాడు, అనేకమైన జంతువుల్ని, జీవుల్ని దేవుడు సృష్టించాడు. అయినప్పటికీ వీటన్నింటిలో ఘనమైనది ఏంటండి? మనిషే. ఎందుకంటే మనిషి ఆ యొక్క ఆకాశ మండలం మీదకి ఈ రోజు వెళ్ళగలుగుతూ ఉన్నాడు, చంద్రమండలం మీద అడుగు పెట్టగలుగుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఎన్నుకునేటప్పుడు ఎన్నిక లేని ఒక పాత్రను తీసుకొని, ఒక పనికి మాలిన బుక్కుని తీసుకొని మనిషిని సృష్టిస్తే ఆ మనిషిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడండి? ఒక ఎన్నికమైన వ్యక్తిగా, ఒక గొప్పవాడిగా దేవుడు చూడాలి అనుకుంటున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అదే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం బ్రతుకు ఉన్న చోట, మనం ఏ ఊర్లో జీవిస్తూ ఉన్నామో, ఏ గ్రామంలో జీవిస్తూ ఉన్నామో, అక్కడ మనం ఒక విలువలేని కుటుంబంగా ఒకవేళ బ్రతికి ఉన్నామేమో. ఒకవేళ మన బ్రతుకు విలువలేని బ్రతుకుగా, వాడి జీవితం ఎలా ఉంది, వాడి యొక్క బ్రతుకు ఎలా ఉంది అని అనేక మంది నిందిస్తూ ఉన్నారేమో. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏంటంటే, మన కుటుంబాన్ని చూసి చాలా సార్లు వాళ్ళే ఏడ్చేవారు కూడా చాలా మంది ఉంటారు. అయ్యో, మేము ఎంత జాగ్రత్తగా బ్రతికినా సరే మా మీద నిందలు వస్తున్నాయి, మేము ఎంత జాగ్రత్తగా బ్రతికినా సరే మా యొక్క కుటుంబాలు ఇలా అయిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయని చాలా మంది ఏడుస్తూ ఉంటారు. కానీ మనం బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ చూసినా, ఏ ఒక్క వ్యక్తిని చూసుకున్నా, ఎవరు అందరూ తృణీకరించబడతారో, ఎవరైతే దేనికి పనికిరారో, ఎవరైతే దేని యొక్క ఒక చదువు లేక పామర్లుగా, అవిద్య పామర్లుగా తిరుగుతూ ఉన్నారో, దేవుడు వారిని ఎన్నుకొని అద్భుతాలు చేయటం మొదలు పెట్టారు. చాలా మంది గొప్ప వారిని దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకంటే ఏ ఎన్నిక లేని వ్యక్తులనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం ఈ రోజు ఉదయకాల సమయంలో చూద్దాం. ఎందుకంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎక్కడైతే మనం వెలివేయబడ్డామో, ఎక్కడైతే మనం తృణీకరించబడ్డామో, అక్కడే దేవుడు మనల్ని ఒక దినం లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి చరిత్ర గురించి నేను మీకు 2 మాటలు చెప్తాను. అతని పేరు యెఫ్తా. అతని యొక్క జీవితం ఏంటంటే, అతని తండ్రి పేరు బైబిల్లో రాయబడలేదు. కానీ గుండె బాధాకరమైన మాట ఏంటంటే, ఆయన
తల్లి ఒక వేశ్య పుట్టిన కుమారుడు ఈ యొక్క యెఫ్తా. అయితే ఈ యొక్క గిలాదు పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ యొక్క గిలాద పట్టణంలో నివసిస్తూ ఉండేసరికి అనేక మంది అతని దగ్గరికి వచ్చి, రే మీ తల్లి వ్యభిచారంతో పుట్టావు, నువ్వు ఒక అక్రమ సంబంధంలో జీవించావు, నీ యొక్క బ్రతుకు అక్రమమైన జీవితము అని అనేక మంది నిందలు వేస్తూ హేళన వేస్తూ ఉండేవారు ప్రియులారా. అటువంటి సమయంలో ఆ యొక్క యెఫ్తాకి అనేవారు, నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు, నువ్వు ఎవరి దగ్గరికి మీ అమ్మ వెళ్ళి ఆ యొక్క తప్పుడు కార్యం చేస్తే నువ్వు జన్మించావో నీకు తెలీదు, అటువంటి నీవు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు, అటువంటి నీవు ఈ గ్రామంలో నివసించడానికి వీల్లేదు, వెళ్ళిపో అని ఆ యొక్క గిలాదు పట్టణం నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ కలిపి ఎవరిని తోసివేస్తారో తెలుసా? ఈ యొక్క యెఫ్తాని ఆ యొక్క మా ఊరిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోమంటారు ప్రియులారా. ఈ యొక్క యెఫ్తా ఆ ఊర్లో నుంచి ఏడ్చుకుంటూ దుఃఖముతో వేదంతో కన్నీటితో ముఖానికి ముసుగేసుకొని టోబు అనే దేశానికి వెళ్ళిపోతాడు ప్రియులారా. ఆ యొక్క టోబు అనే దేశానికి వెళ్ళిపోతే అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనమైనా సరే ఏ దేశంలో మనం నిందలు అనుభవిస్తా ఉన్నామో, ఏ యొక్క గ్రామంలో మనం అవమానపరచబడతా ఉన్నామో, మనల్ని అనేక మంది వెలివేసినప్పుడు మనం సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు అలాంటి దేవుడు అంటే, ఎక్కడైతే నువ్వు నిందలు పడ్డావో, ఎక్కడైతే అవమానపరచబడతా ఉన్నావో అక్కడే నేను ఒక దినం లేపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క యెఫ్తా యొక్క జీవితం అలాగే ఉండబడింది. తృణీకరించబడిన జీవితము, హేళన చేయబడిన జీవితము, అనేక మంది నిందలు వేస్తూ రకరకాలుగా హింసించేటటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తి ఆ యొక్క గిలాదు పట్టణం పక్కనే ఉన్న టోబు దేశంలో నివసిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను నమ్మిన దేవుడు ఏదో ఒక రోజు నన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే తన యొక్క తల్లి చేసిన తప్పుకి అతను వెలివేయబడ్డాడు, తన తండ్రి చేసిన తప్పుకి అతను వెలివేయబడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో అతనికి ఒక్కొక్కసారి మనసు ఏమైనా బాధ అనిపిస్తుంది అంటే, ఆ తర్వాత మీరు న్యాయాధిపతుల గ్రంథం చదువుకోండి, 11, 10, 12 వచనాల్లో ఈ యొక్క మాటలు ఉంటాయి నేను చెప్పినవి. ఎందుకంటే అతని యొక్క జీవితము బాధతో, అయ్యో ఏంటి నా పరిస్థితి, నేను నీతిగా బ్రతకాలనుకున్నా బ్రతకలేకపోతున్నాను, నేను నీతిగా జీవించాలనుకున్నా జీవించలేకపోతున్నానని ఏడ్చుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కానీ అతనుకున్న ఒక విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను ఒక దినమున లేపబోతున్నాడు. ఏ యొక్క గ్రామం అయితే ఈ యొక్క ఎవరు యెఫ్తాని వెలివేయించిందో ఒక దినం వచ్చింది ప్రియులారా. అప్పుడు ఆ యొక్క అమ్మోనీలు అందరూ, ఆ యొక్క ఫిలిస్తీన్లు అందరూ వీళ్ళని ఇశ్రాయేలుని చంపడానికి వచ్చారు. చంపడానికి యుద్ధముకి దండెత్తుకుని వస్తా ఉన్నారు. దండెత్తుకుని వచ్చేటప్పుడు అప్పుడు అక్కడ మనం ఒకసారి ఆయన అంతా బైబిల్లో ఉంటది, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గలబలాడు. చాలు ప్రియులరా, ఇక్కడ బైబిల్ సెలవిస్తా ఉంది అతను పరాక్రమం, గొప్ప శక్తివంతుడంట. ఎంతమంది వచ్చినా సరే జయించే అధికారం అతనికి ఉంది. ఎంతమంది తన మీద పడిపోతున్నా శత్రువును చీల్చి చెండాడేటువంటి శక్తి కలిగిన వాడు ఈ యొక్క యెఫ్తా. అటువంటి యెఫ్తాని జనం ఏం చేశారో తెలుసా? హేళన చేశారు. నీ పుట్టుక తెలియదు, నీ యొక్క జీవితం బాగులేదు, నీ యొక్క బ్రతుకు బాగులేదు, మా దేశాన్ని వదిలి వెళ్ళిపో అని హేళన చేశారు. అదే దేశంలో ఉన్న ప్రజలు ఏం చేశారో తెలుసా? ఎప్పుడైతే ఈ యొక్క చూడండి అక్కడ కింద మాటలు ఎవరు వస్తున్నారండి? 11వ వచనంలో ఉంటది. 11వ చదవండి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమను ప్రధానుగాను అధిపతులుగాను, చూడండి అక్కడ 5, 6 వచనంలో, గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు వెళ్ళారంట. ఏ దేశంలో నుంచే నీ వల్ల మాకు అవమానం వస్తుంది, నీ వల్ల మాకు బాధ వస్తుంది, నువ్వు మా దేశంలో ఉండగానే వెలివేయబడిన ఆ దేశ ప్రజలు ఏం చేశారో తెలుసా ప్రియులరా? ఈ యొక్క యెఫ్తా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, యెఫ్తా నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము అంటే, ఈ యొక్క యెఫ్తాకు అంటున్నాడట, నువ్వు మాకు న్యాయాధిపతి అయి ఉండు, నీవు ఆ యొక్క యుద్ధం చేసి మనల్ని రక్షించిన తర్వాత నువ్వే మాకు అధిపతి అయి ఉండాలి రా అని అంటున్నా ఉన్నారు. చూశారు ప్రియులరా, అక్కడ ఏమైంది? మొదట అతని యొక్క జీవితము అంచవేయబడిన స్థితి, తృణీకరించబడిన స్థితి, అంటే అవమానకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత అదే దేశ ప్రజలు వెళ్ళి ఏమడుగుతున్నారు తెలుసా? యెఫ్తా నువ్వు రా, మాకు అధిపతిగా ఉండు, మాకు పరిపాలన చెయ్యు, నువ్వు న్యాయాధిపతిగా జీవించు అని చెప్తా ఉన్నారు ప్రియులరా. ఎందుకంటే తొలి వేయబడిన వాడు ఇప్పుడు తొలి ముఖమానికి గొడ్డ కప్పుకుంటూ ఏడ్చుకుంటూ దుఃఖంతో వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఎలా వస్తున్నాడు తెలుసా? హుందాతనముతో ఒక న్యాయాధిపతిగా అతను వస్తుంటే అతని ముందు డప్పులు వాయించుకుంటూ అతను గనక సైన్యము నడుచుకుంటూ వస్తుంది ప్రియులరా. ఈ యొక్క మాటలో మనం ఒకటి గ్రహించుకోవాలి. ఒకప్పుడు ఆయన జీవితం ఏంటి?
తృణీకరించబడిన జీవితము. ఒకప్పుడు ఆయన బ్రతుకేంటి? అవమానకరమైన బ్రతుకు. తల్లి ఆ యొక్క చనిపోయిన తర్వాత వేశ్య కుమారుడు, అక్రమ సంతానం అని అందరూ వెలివేయబడిన జీవితము ఇక్కడికి వచ్చేసరికి ఒక హుందాతనంగా వస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఒక 2 మాటలు మనం చూద్దాం. చూసిన తర్వాత మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యెఫ్తా పరాక్రమవంతుడే కానీ మొట్టమొదటిగా పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు ప్రియులారా. వానికి ఉన్న జీవితం ఏంటో తెలిసి వాడుకున్న ఆశ పశ్చాత్తాప హృదయం అంటే. ఒకసారి మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుగాను అధిపతినిగాను అతను నియమించుకున్నది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ యొక్క పెద్దలు వచ్చారో, అయ్యా నువ్వు మాకు అధిపతిగా ఉండు, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండు, న్యాయాధిపతిగా మమ్మల్ని పరిపాలించండి అన్నప్పుడు, అలాంటప్పుడు మనం అదే పరిస్థితిలో ఉంటే ఏం చేస్తామో తెలుసా? నన్ను వీళ్ళందరూ వెలివేయబడ్డారు కదా, నన్ను వీళ్ళందరూ తునీకరించారు కదా, వీళ్ళు నా దగ్గరికి వచ్చారు, నేను కొంచెంసేపు మారా చేస్తాను, నేను కొంతసేపు వారితో వెళ్ళను, వీరికి ఏడిపిస్తానని అనే రీతిగా మన ఆలోచనలు ఉంటాయి ప్రియులారా. కానీ ఇక్కడ యెఫ్తాకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడైతే వీరందరూ తన దగ్గరికి వచ్చారో తన హృదయము గర్వంతో నిండుకోలే, గర్వంతో ఆ యొక్క హృదయము బద్దలైపోలే. వెంటనే ఏం చేశారో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతయు చెప్పాడంట ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మనం అదే మొట్టమొదటిగా నేర్చుకోవాలి. మన యొక్క బ్రతుకు గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా మనకు అనవసరం. మన యొక్క జీవితం గురించి మనకు ఎవరు ఎన్ని రకరకాలుగా హెచ్చించినా మనకు అనవసరం. నీవేం చేయాలి తెలుసా? నీ బ్రతుకు గురించి, నీ యొక్క జీవితం గురించి, అయ్యా కుటుంబ సభ్యుల మధ్య, అయ్యా రక్త సంబంధికుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య నా జీవితం ఎలా ఉందని నీ వెళ్ళి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఈ యొక్క యెఫ్తా వల్ల నిన్ను ఒక అధిపతిగా దేవుడు ఉంచడానికి ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క దావీదు భక్తుడు అంటాడు కదా, ఏమని అంటాడంటే ఎవరి ముఖం వారు కనిపించదంట, ఎవరి తప్పులు వారు చూడరంట. ఆ యొక్క మాట ఎక్కడ ఉంటుందంటే కీర్తనలు ఒకసారి చదువుకుందాం. 19వ అధ్యాయము, కీర్తనలు 19వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తన పొరపాటులు కనుగొనవాడెవడు? ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు, ఎవరి పొరపాట్లు వారు కనిపించవు. ఎదుటి వారి పొరపాట్లు మాట్లాడమంటే గంటలు మాట్లాడేవారు ఈ రోజుల్లో ఉన్నారు ప్రియులారా. కానీ మన పొరపాటును మనం ముందుగా చక్కదిద్దుకోవాలి. ఆ దేవుని సన్నిధికి యెఫ్తా ఏం చేశాడు? ఆ యొక్క ఎప్పుడైతే జనాంగం వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ యెఫ్తా నువ్వు మా దగ్గరికి రా అంటే గర్వం రాలేదు. వెంటనే తన్ను తాను తగ్గించుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తూ ఉన్నాడు తెలుసా? అయ్యా ఇదిగో నా తండ్రి ఎవరో నాకు తెలియదు, నా తల్లి ఒక వ్యభిచారి నాకు తెలియదు, తను చనిపోయింది. కానీ ఆ యొక్క ఊర్లో నుంచి నేను వెలివేయబడ్డాను, ఆ యొక్క ఊర్లో నుంచి నేను నిందించబడ్డాను, ఆ యొక్క ఊర్లో నుంచి నన్ను గెంటి వేయబడ్డాను ప్రభువా. కానీ ఈ రోజు నన్ను వాళ్ళు పిలుస్తా ఉన్నారు, వెళ్ళమంటావా వద్దా, నన్ను అక్కడ నిలబెడతావా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ 11వ వచనం ఏమనుంది? యెఫ్తా వెంటనే వారు రాగానే దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతా వివరించాడంట ప్రియులారా. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట అదే. ఒకవేళ సూటిపోటి మాటలతో నీ హృదయం గాయపడిందేమో, ఒకవేళ సూటిపోటు మాటలతో నీ హృదయం చిన్నబోయిందేమో, అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ మాటలన్నీ పట్టించుకోకుండా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఆయన పరాక్రమవంతుడే, బలవంతుడే, కానీ ఆయనకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడే హృదయం ఉంది కనుక ఆయన లేవనెత్తబడ్డాడు. ఇంకో రెండోది, ఆ యెఫ్తా పరాక్రమవంతుడే, కానీ ఆయనకున్నది ఏంటో తెలుసా? ప్రభువు మీద ఆధారపడేవాడు ప్రియులారా. ఆ యొక్క మాట చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారి నా చేతికి అప్పగించిన ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు నన్ను రమ్మంటున్నారు కదా, నన్ను అధిపతిగా చేస్తారా? నిజంగా చేస్తారా? నన్ను అధిపతిగా చేస్తే నేను అక్కడ న్యాయాధిపతిగా నన్ను నిలబెడతారని అడుగుతూ ఉన్నాడు. అడిగిన తర్వాత అక్కడ అడుగుతూ ఉన్నాడు, ఏమని అన్నాడు చూడండి, ఒక మాట అన్నాడు, నేను బలవంతుని కదా, నేను శక్తివంతుని కదా, నేను వాళ్ళని జయించేస్తానని అనలేదు. అక్కడ ఏమని అంటా ఉన్నాడు అంటే చాలా సూటిగా చెప్తా ఉన్నాడు, అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులైన మా అందరి మీద నువ్వు అధికారి అయ్యిందువని యెఫ్తా తనగా
యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల, అంటే చెప్తా ఉన్నాడు, నాలో బలం ఉందని గర్వపడట్లేదు అతను, నాలో శక్తి ఉందని గర్వపడట్లేదు. ఎప్పుడైతే యెహోవా వారిని నా చేతికి అప్పగిస్తాడు, ప్రియులరా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది నిన్ను నిందిస్తూ ఉన్నారో, ఎంతమంది నిన్ను అవహేళన చేస్తూ ఉన్నారో, వారిని దేవుడు ఒక రోజు నీ చేతికి అప్పగించే రోజు వస్తుంది. దాని గురించి నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఏదో వారు ఒక మాట అన్నారు కదని మనం 10 మాట్లాడుకొని వారి మీద పడిపోవడం మనకు అనవసరం. ఈ చెవితో విన్నది ఆ చెవితో వదిలేయటం నేర్చుకోవాలి ప్రియులారా. ఈ యెఫ్తాకు జరిగింది అదే. ఏ గ్రామంలో నిందించబడ్డాడో, ఏ గ్రామంలో తృణీకరించబడ్డాడో, ఆ గ్రామం మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ఆ తృణీకరించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఏ గ్రామం నుంచి ఏడ్చుకొని వెళ్ళాడు, అదే గ్రామానికి ఎలా వస్తున్నాడు? ఒక రాజులా వస్తున్నాడు, న్యాయాధిపతిగా, సైన్యాధ్యక్షుడిగా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఈ యెఫ్తా దగ్గర మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి, పశ్చాత్తాపపడే హృదయం నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే, ఒకవేళ నీకు జరిగిన ఆ యొక్క విజయాల వెనక నా దేవుడే నాకు విజయం ఇస్తాడని యెఫ్తా అన్నాడు. యెహోవా నాకు విజయం ఇచ్చిన యెడల మీరు కూడా అదే చేయాలి ప్రియులారా. ఈ రోజు నేను తృణీకరించిన వారు ఒక రోజు నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు అంటావు, నా దేవుడే నాకు వీరి మధ్యన లేవనెత్తడని నువ్వు అనుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నీ యొక్క పాప స్థితిని బట్టి నువ్వు దాచుకోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నది ప్రియులారా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె ముంబైలో జీవిస్తూ ఉన్నది. తన భర్త ఆటో డ్రైవర్. అది నేను యూట్యూబ్ లోనే చూశాను. ఆటో డ్రైవర్ అయితే అతని యొక్క జీవితము ఆటోకి వెళ్తుండగా సడన్ అనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. చనిపోయేసరికి ఆ పిల్లల్ని పెంచడానికి తన బయట అడుగు పెట్టిన రోజులు లేవు. తన జీవితం బాగులేదు. పిల్లల్ని పెంచడానికి తన ఆ ఇంట పాకి పని చేయడానికి వెళ్ళింది. కొద్ది రోజులైంది. తనకి చెడ్డ స్నేహితులు కొంతమంది పరిచయం అయ్యారు. అమ్మా, నువ్వు ఎంతకాలం ఈ యొక్క పాకి పని చేస్తావు? నువ్వు అందంగా ఉన్నావు కదా, నీ భర్త చనిపోయి ఇప్పుడు నీకు 25-30 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నావు కదా, నీ అందాన్ని నువ్వు అమ్ముకుంటే ఒక రోజు కాదు, 4 రోజులు సంపాదించే డబ్బులు ఒక్క రోజే సంపాదిస్తావు. నువ్వు యొక్క వ్యభిచార వృత్తికి అట్లయితే ఏరియాకి వెళ్ళిపో, వ్యభిచారం చేసుకొని తెప్పి దాన్ని వ్యభిచారంలోకి తీసుకెళ్లారు. తన పరిస్థితిని బట్టి, తనకున్న అక్కరలను బట్టి, తనకున్న అవసరాలను బట్టి, పిల్లలను పోషించడాన్ని బట్టి తను ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క వృత్తిలోకి దిగిపోయింది ప్రియులరా. ఒక రోజు ఆ యొక్క పక్కనున్న ఒక కుటుంబీకురాలు ఉంది. ఈమె వ్యభిచారం చేస్తుందని తనకు తెలియదు, కానీ ఇప్పుడు నీటిగానే సమృద్ధిగానే మంచి మాట్లాడుతూ జీవిస్తూ ఉండేది. ఆమె పిలిచింది, అమ్మా ఒకసారి మీరు చర్చికి వస్తారా? అమ్మా మీరు ఒకసారి చర్చికి వస్తారంటే ఆమె అన్నది, చర్చిలో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నాకేం మేలు చేస్తాడు? నేను దేవుడిని నమ్మడం మానేశాను, అనేక మంది దేవతలను కొలిచాను, అనేక మంది దేవుడిని కొలిచాను, నాకు అందరూ నా బ్రతుకుని విచ్ఛిన్నం చేస్తారని ఏడుస్తూ ఉంది ప్రియులరా. ఆ ఏడుస్తూ ఉన్న సమయంలో ఒక్కసారి రా, నా దేవుడు సకల సమృద్ధి గలవాడు, ఆయన ఎన్నడూ తృణీకరించబడినవాడు కాదు, వెలివేయబడినవాడు కాదు. నీవు అమ్మాయిని పిలిస్తే, అయ్యాన్ని పిలిస్తే నీ దగ్గరకు చక్కుని చేర్చుకునే దేవుడు నువ్వు నా దగ్గరకు వస్తావని అంటే ఒక దినం వెళ్ళింది. ఆ మందిరంలో కూర్చొంది. ఆ రోజు ఆ యొక్క సేవకుడు వివాహ వాక్యం తీసుకున్నాడు. వివాహం అన్నింటిలో ఘనమైనది, పాన్పు నిష్కలంకంగాను కపటముగాను అని చెప్తూ ఉండేటప్పటికి ఈమె యొక్క హృదయం గుచ్చుకుంటా ఉంది ప్రియులరా. నువ్వు ఒక వ్యభిచారంలో జీవిస్తా ఉన్నావా? నీ బ్రతుకుని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నీ యొక్క నరకంలోకి నువ్వు వెళ్ళిపోతావు. నీ యొక్క బ్రతుకు అన్ని జీవితంలో జీవిస్తూ ఉండేటప్పుడు నీ యొక్క హేయకరమైన జీవితం బట్టి నీకు ఒక రోజు నరకం అనేది ప్రాప్తి అవుతుంది. అప్పుడు యుగ యుగములు నువ్వు చేస్తావు అనగానే ఈమె యొక్క హృదయం బద్దలైపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క సంఘం అంతా అయిపోయిన తర్వాత, ప్రేరంతా అయిపోయిన తర్వాత సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పిన ప్రతి వాక్యం నా కొరకే కదా చెప్పారు. ఆ యొక్క హృదయం బద్దలైపోతూ ఉంది, నేను మీకేమని చెప్పానని ఏడుస్తూ ఉండే సమయంలో ఆ యొక్క సేవకుని తన బాధ అంతా వివరించింది ప్రియులరా. ఇక్కడ గిలాదు చేసిన పని కూడా అదే. ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తీయులు వీళ్ళందరూ హేళన చేసి నీ యొక్క ఆ యొక్క కుమారుడు నీ బ్రతుకు బాగోలేదని నిందించినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈమె చేసిన పని కూడా అదే. దేవుని సన్నిధిలో సంఘంలో యొక్క సంఘ కాపరికి వివరిస్తూ ఉంది. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా ఈ యొక్క జీవితం ఎక్కడితో విడిచిపెట్టు. ఈ రోజు నీకు సుఖ సంతోషాలు, నువ్వు రోజు ఆ యొక్క పచ్చడి మెతుకులు, నువ్వు యొక్క బిర్యానీలతో అన్నం తిన్నావేమో, కానీ నీకున్న డబ్బులతో పచ్చడి మెతుకులు తిన్నా సరే పర్వాలేదని చెప్పి, నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారి దగ్గర నేను అపాయింట్మెంట్ చేస్తాను, ఆ యొక్క పాకి పనులు చేసుకో, నువ్వు జీవితం బాగుపడదని చెప్తే, ఆ సంఘంలోనే ఉన్న కొంతమంది ఉద్యోగాల దగ్గర ఆమెకి 2-3 ఇంట్లో ఆ యొక్క పనికి అప్పచెప్పాడు. కొద్ది రోజులైంది. ఆమె ఏ ఇంట్లో పని చేస్తా ఉందో ఆ యొక్క ఇంటి యజమాని పోలీస్ ఆఫీసర్ అంట. ఈ యొక్క కుమారుడు ఎత్తుగా ఉండటం, 10th క్లాస్ మంచి మార్కులు రావడం చూసి, నీ కుమారుడు ఇంకా చదివించని ఆమె సహాయం చేయడం మొదలు పెట్టాడు. సహాయం చేసిన తర్వాత ఏ దేశంలో అయితే ఆమె వెలువేయబడిందో, ఒక వేశ్య వృత్తిలోకి దిగిపోయిందో,
అదే దేశంలో ఈ రోజు ఆ కొడుకు కలెక్టర్ గా చలామణి అవుతాడు. మహారాష్ట్రలో ఆ యొక్క జిల్లాకి అతను కలెక్టర్ ప్రియులారా. ఆ కలెక్టర్ గా అవుతున్నప్పుడు ఆ యొక్క కొంతమంది అడిగారట, అయ్యా నీ తల్లి ఇలా జీవించింది కదా, నీ తండ్రి ఇలా చనిపోయాడు కదా, నీ తల్లి ఇలా వేశ్య కొంపలో ఉండి బయటకు వచ్చింది కదా, నువ్వు ఎలా చదువుకోగలరు అంటే ఆయన చెప్పిన మాట అంటే, దేవుడు నన్ను సకల సమృద్ధినిచ్చాడు, ఈ రోజు దేవుడు నన్ను ఆదరిస్తా ఉన్నాడని సాక్ష్యం చెప్పాడు ప్రియులారా. దేవుని స్తోత్రం. ఈ రోజు చూసారా ప్రియులారా, ఏ యొక్క జనాల మధ్యన ఆయన అవహేళనగా బ్రతికిందో అదే జనాల మధ్య దేవుని సన్నిధికి ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో ఆమె యొక్క జీవితం ఏమైంది, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. ఈ రోజు తనకి చీ అన్న వారు అందరూ దండం పెట్ట మొదలు పెట్టారు. చీ అన్న వారందరూ తనని భుజాల మీద ఎక్కించుకొని రామ్మ మా ఇంటికి అని పిలిచే నాదుడు ఒక దినం లేడు. ఈ రోజు అందరూ నువ్వు మా ఇంటికి వస్తే మాకు గౌరవం, నువ్వు మా ఇంటికి వస్తే మాకు గౌరవం పెరుగుతుందని అందరూ ప్రతి ఒక్కరు పిలవటం మొదలు పెట్టారు. ఈ యొక్క గిలాదుకి ఈ యొక్క యాఫ్తాకి జరిగింది అదే. ఆ గిలాదు పట్టణంలో ఉన్నవారు అందరూ వెలివేశారు, అందరూ తృణీకరించారు. కానీ అదే గిలాదుని అదే ఊరు ప్రజలు డప్పులు కొట్టుకుంటూ మోయటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అతనిలో మొట్టమొదటిగా పరాక్రమం గలవాడే కానీ పశ్చాత్తాపడే హృదయం కనుక దేవుని సన్నిధిలో అతను నిలబడ్డాడు. రెండోదిగా ఆయన పరాక్రమవంతుడే కానీ ఆయన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడే నాకు అన్ని విజయాలు ఇస్తున్నాడని నమ్మాడు ప్రియులారా. ఇక ఆఖరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఆయన పరాక్రమవంతుడే కానీ ఆయన, మీరు ఆ తర్వాత బైబిల్లో చదువుకోండి, ఆయన ఏమంటాడో తెలుసా? అయ్యా నేను ఇదిగో ఈ దేశానికి వెళ్తా ఉన్నాను, ఏ దేశంలో నుంచి నేను వెలువైపడ్డానో, ఏ దేశంలో నుంచి నేను తృణీకరించబడ్డానో అదే దేశానికి వెళ్తా ఉన్నాను కదా, కనుక ఆ దేశంలో నేను మొట్టమొదటిగా చేసిన, నాకు అక్కడ ఇల్లు ఉంది, నాకు అక్కడ ఆస్తి ఉంది, నా ఇంటిలో నుంచి ఏది మొట్టమొదటిగా వస్తే దాన్ని నీకు సమర్పిస్తానని మొక్కున్నాడు ప్రియులారా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు తీసుకుంటాడో ఆ తీర్మానాలకు కట్టుబడి ఉండాలని అక్కడ వాక్యం యొక్క సారాంశం. అయితే తన దేశంలో అడుగు పెట్టగానే తనకు ఎదురుగా వచ్చింది ఎవరో తెలుసా? ఒక్కరాలే, కోడరాలే, మేకరాలే. అతను అనుకున్నాడు, నా యొక్క మేకో గొర్రెో కోడో ఏదో నా ఎదురుగా వస్తుంది, దాన్ని నేను యెహోవాకు దహన బలిగా ఇస్తాను అనుకున్నాడు. కానీ తన ఎదురుగా తనకున్న ఒక్కగానొక్క కుమార్తె పరిగెట్టుకుని వచ్చింది ప్రియులారా. వెంటనే అనుకున్నాడు, మన దేవుడు దహన బలు కోరేవాడు కాదు. అక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు కాలంలో ఆ యొక్క కుమార్తెను దహన బలి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఆ యొక్క కుమార్తెల్ని ఆ యొక్క పర్వతం మీద తీసుకెళ్లి వివాహం చేయకుండా విడిచిపెట్టాలి, అది అక్కడ ఒక సారాంశము. అయితే గుండె పగిలేలా ఏడ్చాడు. మొట్టమొదటిగా వచ్చిన తన కుమార్తెను తీసుకెళ్లి యెహోవా మందిరంలో నేను మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాను? నాకు ఎదురుగా వచ్చింది ఏదో నేను నీకు విడిచిపెడతాను. తన కుమార్తెను తీసుకెళ్లిన తర్వాత తన కూతురు కూడా ప్రియులారా, ఒక తండ్రి నేను నిన్ను అక్కడ విడిచిపెట్టేస్తానంటే ఆ తండ్రి గుండె పగిలిపోద్ది. ఆ కుమార్తె కూడా అయ్యో నన్ను ఎంతగా పెంచిన తండ్రి నన్ను ఇలా దూరం చేస్తాడని బాధపడద్ది. కానీ ఆ కుమార్తె కూడా తనకు సహకరించింది. ఆ యొక్క కుమార్తెను తీసుకెళ్లి ఆ యొక్క పర్వతం మీదకి తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు. ఆమె జీవిత కాలం అంతా పెళ్లి చేసుకోకుండా ఒక కన్యకగా మిగిలిపోయింది ప్రియులారా. ఎందుకంటే ఒకసారి మనం దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు తీసుకునేటప్పుడు చాలా మంది ఈ సంవత్సరంలో నేను నీతిగా బ్రతకాలి, ఇదిగో ఈ యొక్క కుటుంబానికి ఎన్ని అవకతవకలు వచ్చినా నేను ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా బ్రతకాలని ఎన్నో మంది తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ తీర్మానం తీసుకొని ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు మంచోళ్ళు కాదు, ప్రతి ఒక్కరు బ్రతుకులు పాపంతో నిండుకున్నవే. కానీ ఇతరుల మీద చాడీలు చెప్పమంటే అనేక రీతిలుగా మనం చెప్తాం. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోం. దావీదు అందుకే చెప్తూ ఉన్నాడు, తనలో ఉన్న తప్పులను తెలుసుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనకు అదే అడుగుతున్నాడు. నీ తప్పులు నువ్వు కనిపించుకొని ఇతరుల తప్పుల గురించి మాట్లాడటం కాదు. ఈ యొక్క గిలాదు వలె నీకున్న తప్పులు నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. రెండోదిగా ఒకవేళ నీకు విజయం కలిగినప్పుడు దేవుని ఆశ్రయించాలి. ఇక మూడోదిగా చూసుకుంటే దేవునికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దించు. మనం ఏదైతే నిషేధిస్తామో, ఏదైతే తీసి పక్కన పెడతామో అదే మనకి అవసరం అవుతుందట. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్నదమ్ములు యోసేపుని నిషేధించారు. అయినా సరే కరువు కాలంలో, కష్టకాలంలో యోసేపుకు దేవుడు ఏం చేశాడు?
ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. అలాగే మరి దావీదు విషయంలో కూడా మరి ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దావీదు విషయంలో కూడా దేవుడు దావీదుని ఒక ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నడిపించాడు. మరి ప్రతి ఒక్క వారి జీవితంలో, భక్తుల జీవితంలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మరి అందరి యొక్క జీవితాల్లో కూడా కొందరు జీవితాలు చాలా విలువైనవి. కాబట్టి విలువైనటువంటి జీవితాలను ఎంతో చక్కగా దేవుడు అద్భుతంగా వారి యొక్క బ్రతుకులని మరి దేవుని కొరకు వెలిగించినట్లు చూస్తూ ఉన్నాం. మరి ఎస్తేరుని, ఎన్నికలైనటువంటి ఎస్తేరుని దేవుడు ఏం చేశాడమ్మా, ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక మంచి పొజిషన్లో ఆయన నిలబెట్టాడు. మరి అందుని బట్టి కూడా ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి నువ్వు దిక్కులేని వాడువు కావు, నువ్వు దిక్కులేని వాడువు కాదు. ఎప్తని ఏమన్నారండి, నీకు వంశం లేదు, నీకు కులం లేదు, నీకు గోత్రం లేదు, నీ నాన్న ఎవడో తెలీదు, మీ అమ్మ ఎవరితో తెలీదు, నీ జీవితం అంతా వృధా, నీకు అడ్రస్ లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి అడ్రస్ లేనటువంటి వ్యక్తిని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అడ్రస్ కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఈ రోజుల్లో నేను అనుకుంటాను, మనం ఎందుకు పనికిరాము, మనం ఏ యోగ్యత లేదు, నాకు పాటలు రావు, నాకు వాక్యం రాదు, నేనేం చేయగలను, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేనేం చేయగలను, దేవుని దగ్గరకు వచ్చి నేనేం చేయగలను. కానీ మనల్ని దేవుడు నువ్వేం చేయాలో దేవుడికి తెలుసు. నేను ఎంత విలువైనటువంటి సాధనంగా దేవుడు మార్చాలో దేవుడికి తెలుసు. నువ్వు దిక్కులేని వాడువు కావు, నువ్వు దిక్కులేని వాడివి కావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ మనమే దిక్కులేని వాళ్ళమైతే మరి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎంతో గొప్ప ధన్యులమే. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40 వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40 వచనం. త్వరగా మరి నేను కూడా 2 విషయాలు చెప్పాను. ఏంటమ్మా, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న శిక్కములో నుంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయులను చేరుకపోయేను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం దావీదు నాట్ ఏ అపాయింట్మెంట్, దేవుడు ఎన్నిక లేనటువంటి దావీదుని ఆ దేవుడు ఎన్నిక చేశాడు. దావీదు అక్కడ అంటూ ఉన్నాడు, సౌలు దగ్గరికి వెళ్ళి నేను ఆ ఫిలిష్తీయుడిని నేను కొడతాను, నేను చంపుతాను, నేను ఎదిరిస్తాను, నేను విజయం పొందుతానంటే సౌలు అంటున్నాడు, ఒరే నువ్వు బాలుడురా, నీకేం తెలియదు, నువ్వు పశుబాలుడివి, అసలు నీకు ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అసలు నీకు తెలీదు అని మనమైతే విసర్జించినట్లు దావీదును సౌలు కూడా విసర్జించాడు. నీకు తెలియదు నాయనా, నువ్వు ఆరితేరలేవు, నువ్వు గొప్పవాడువేమి కావు, ఆడి దగ్గర గొప్ప వాళ్ళంతా ఎందుకు పనికి రాలేదు, అందరూ జడిసి వెళ్ళిపోయారు, నువ్వు అనగా ఏమాత్రము అని అంటే దావీదు అన్నాడు, ఏటి లోయలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఏటి లోయ అనగా అది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఏటి లోయి లోతుకి వెళ్ళినప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, కానీ పైన చూసినప్పుడు మనకు ఆశీర్వాదాలు దొరకవు. చాలా మంది పట్టామండి చేపలు, శిష్యులు ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర, మేము రాత్రి అంతయు శ్రమ పడుతుంది కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, మీ వలలు లోతుకి వెయ్యడే, మీ వలలు ఏం చేయాలా, లోతుకి వెయ్యండి. మీ వలలు లోతుకు వేసినప్పుడే చూడండి, యోహాను సువార్తలో అనుకోండి, అక్కడ మీ వలలు లోతులకు వేయండి. శిష్యులు చేపలు పడుతున్నప్పుడు వారు పైన వేశారు కానీ వారికి ఏమీ దొరకలేదు. రాత్రంతయు శ్రమ పడ్డారు. చాలా మంది శ్రమ పడుతూ ఉన్నారు. దేవుడి దగ్గరికి వచ్చి మేము డైలీ వస్తున్నామండి, మేము చాలా విశ్వాసంతో ఉన్నామండి, చాలా నమ్మకంతో ఉన్నామండి, అయినా మా జీవితంలో కార్యాలు జరగడం లేదు. ఏంటి లోపం? నా శక్తి, నా భక్తి లోపమా, దేవుని శక్తి లోపమా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మేము దేవుడి దగ్గరికి వస్తున్నాం, మాకు మేలు జరగడం లేదు, మాకు ఉపకారం జరగడం లేదు, మాకు ఏది జరగడం లేదని చాలామంది దేవుడి మీద నిందలేసేవారు, అమ్మనలేసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మీరు లోతునికి ఏం చేయాలా? మీరు లోతునికి వలవేయుడి, మీకు విస్తారమైనటువంటి చేపలు మీకు దొరుకునని యేసయ్య చెప్తూ అన్నాడు. కాబట్టి మనం లోతునికి వెళ్ళినప్పుడు, లోతుగా మనం ఆశించినప్పుడు, లోతైనటువంటి బ్రతుకు దేవుని కొరకు జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. కాబట్టి లోతులోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? దావీదు గొలియాతును చంపడానికి ఏటు లోయలోనికి వెళ్ళి 5 గులకరాలను తెచ్చాడు. అసలు గులకరాలు ఎలాగుంటాయి? గులకరాలు ఎలాగుంటాయి? ఆ గులకరాలుగా మారడానికి కారణం ఏంటి? ఏమండి, ఏటులో గులకరాలుగా మారడానికి కారణం ఏంటి? ఆ ఎన్నో ప్రాంతాల నుండి దొర్లి 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 ఏమండి రాళ్ళు రప్పలు తగులుకొని రాయికి రాపిడయి అదంతా వస్తున్నప్పుడు ఆ రాయి గుండ్రంగా తయారవుద్ది, గోళీలాగా తయారవుద్ది. తయారైనటువంటి రాళ్ళు మనకు కావాలంటే అవి లోతులో తప్ప పైన మనకి కనిపించవు. కాబట్టి ఈ లోతులోనికి వెళ్ళి ఆ రాళ్ళను సమకూర్చుకున్నాడు 5 రాళ్ళు. కానీ 5 రాళ్ళతో పని చేయలేదు మహానుభావుడు 5 రాళ్ళను ఉపయోగించలేదు. ఆ రాళ్ళు ఏటులోనికి వెళ్ళి ఒక రాయి మాత్రమే ఉపయోగించాడు. శత్రువు కొండ మీద ఉన్నాడు, దావీదు లోపల ఏటులో లోయలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎక్కడ ఉన్నాడమ్మా? ఏటు లోయలో ఉన్నాడు. శత్రువు కొండ మీద ఉన్నాడు, ఎత్తైన స్థలంలో ఉన్నాడు గొలియాత్. కానీ ఎత్తైన స్థలంలో ఉన్నటువంటి గొలియాతుని చంపడానికి, కొట్టడానికి, గొలియాతుని ఓడించడానికి మరి ఇతడు లోతులో ఉన్నాడు కదా, అది ఎలాగ సాధ్యం? దేవునికి స్తోత్రం. శత్రువును కొట్టాలంటే సరి సమానంగా మనము ఉండాలి, అంతేగాని ఆ శత్రువు వెళ్ళి పైన ఉన్నాడు, కానీ దావీదు లోతులో ఉన్నాడు. ఈ లోతులో ఉన్నటువంటి దావీదు ఆ పైన ఉన్నటువంటి గొలియాతును కొట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఈయన చూస్తుంటే ఆయన ఇప్పుడు నూతిలో ఉన్న వ్యక్తి పైన ఉన్నోడిని చూస్తే ఆడి అంత కొండ మీద ఉన్నట్టు కనిపిస్తాడు. వీడు పైన ఉన్నోడు కింద ఉన్నోడిని ఈజీగా కొట్టగలడు, కానీ కింద ఉన్న వ్యక్తి పైన ఉన్నోడిని కొట్టగలడండి? కొట్టలేడు. అయినప్పుడు కూడా దావీదు ఏం చేశాడు? ఏమండి, రాళ్ళు ఆ నీటిలో పారుతున్నప్పుడు ఆ రాళ్ళు రాపుడికి అవి అరిగిపోయి అది గుండ్రంగా మారి అది రాళ్ళు రాపుడయ్యి అది ఎన్నో బాధలు పడి 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 ఎంతో దూరం నుండి దొర్లుకొని వచ్చినటువంటి ఆ రాళ్ళు చెట్టు చివరికి లోతులో ఉన్నాయంట. ఆ లోతులో ఉన్నటువంటి రాళ్ళు 5 ఏరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒడుసులో వేసుకున్నాడు, కానీ 5 రాళ్ళని ఉపయోగించలేదు. ఒక్క రాయి మాత్రమే ఏం చేశాడు? ఒక్క రాయితో అతని సమస్య తీరిపోలేదు, కానీ ఇంకా అవసరమైనటువంటి రాళ్ళని ఉంచుకున్నాడు, కానీ అవి ఉపయోగించలేదు. అమ్మా, 5 రాళ్ళని చెప్పాడు, కానీ 5 రాళ్ళను కూడా ఉపయోగించలేదు. దేవునికి స్తోత్రం. కానీ ఎన్ని రాళ్ళు ఉపయోగించాడు? ఒక్క రాయి మాత్రమే ఉపయోగించాడు. ఒక్క రాయితోనే ఆ యొక్క శత్రువుని సమూల నాశనం చేశాడు. చూడండి, అక్కడ చదవండి. ఒక్క రాయితో 5 రాళ్ళు ఉపయోగించేసాడా? 17వ అధ్యాయం 40వ వచనంలో తను చేతికర్ర పట్టుకొని ఏటులోయలో నుండి 5 నున్న రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ముంచుకొని ఒడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువునికి పోయిను. డాలు మోయేవాడు తనకు ముందుకు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపశనై ఉండుట చూచి అతనిని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదట కొట్టెను. ఆ రాయి వాని నుదురు నుంచి వచ్చి నందున వాడు నేలను బోర్లు పడెను. కాబట్టి ఒక్క రాయి ఉపయోగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క రాయి ఉపయోగించాడు. 5 రాళ్ళు ఉన్నాయి, కానీ 5 రాళ్ళని ఉపయోగించడానికి మిగతా 4 రాళ్ళని ఉపయోగించలేదు, కానీ ఒక్క రాయి ఉపయోగించాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఆ ఎన్నిక లేని వారిని, నువ్వు దిక్కుమాలిన వాడువు, నువ్వు పనికిరాని వాడువు, నువ్వు ఎన్నిక లేని వాడువు, నీ యుద్ధము చేయలేవు, నువ్వు బాలుడువు, నువ్వు చిన్న వ్యక్తివే, ఆడు చూస్తే అంత పెద్ద వ్యక్తి అన్నాడు. కాబట్టి ఆడితో నువ్వు యుద్ధం చేయలేవని దేవుడు అంటున్నా, దావీదు అక్కడ సౌలు అంటున్నా సరే దావీదు వినడం లేదు. నేను ఎలాగైనా సరే వీళ్ళు యుద్ధం చేస్తాను, నేను ఎలాగైనా సరే దేవుని దగ్గర నేను ఆశీర్వాదం పొందుకుంటాను, నేను ఎలాగైనా సరే నేను దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం నేను జీవిస్తానని ఆయన ముందుకు వెళ్తూ అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గుండ్రముగా ఉండే రాయి ఎన్ని శ్రమలు పడి, ఎన్ని అష్టకష్టాలు పడి, ఎన్ని సాధనలు పడి, ఎంతమంది ఎన్ని రాళ్ళు చేత అరిగించుకొని తరిగించుకొని దొర్లి 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 చిట్ట చివరికి ఆ ఏటులోనికి వెళ్తే గాని ఆ లోతులో ఉన్నది పరిశుద్ధమైన రాయలు. దేవునికి స్తోత్రం. మనకి లోతులోనికి వెళ్తే మంచివి దొరుకుతాయి. మనము దేవుణ్ణి బాగా బలముగా విశ్వసిస్తే మనకి పరిశుద్ధమైన దొరుకుతాయి, కానీ ఏదో పైన దొరికితే మనకి మంచివి దొరకవు. మనము కష్టపడి శ్రమపడి కష్టపడి దేవుని పని మనం చేసినట్లయితే ఎవరైనా సరే కష్టపడి బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. కాబట్టి కష్టపడకుండా ఏదో పైన చదివి మనం విజయం పొందాలంటే ఏదో కొద్ది మార్కులతో మనం పాస్ అవ్వగలం, కానీ మనకి ర్యాంకులు రావాలంటే రావు. కాబట్టి ఏం చేయాలి? లోతులోనికి దిగాడు దావీదు. లోతులోనికి దిగడమే కాకుండా అరిగిపోయిన అవి రాపిడైనటువంటి ఆ నున్నని రాళ్ళను, పరిశుద్ధమైన రాళ్ళను తీసుకొచ్చాడు. మన జీవితంలో మనం దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి రాళ్ళుగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పరిశుద్ధమైనటువంటి రాళ్ళుని ఎక్కడేసినా సరే అక్కడే దేవుడు అద్భుతాలు చేస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ఒక 12 రాళ్ళు, అంటే ఒక 3 విషయాల్లో కూడా 12 రాళ్ళు గురించి అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు భక్తుడు. 12 రకాలైనటువంటి రాళ్ళు ఏం చేసినట్ట, ఆ 3 అధ్యాయాలు కూడా కొన్ని రకాలైనటువంటి రాళ్ళను మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఒక రాయితోనే దావీదు గొలియాతును చంపడానికి ఒక తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి రీతిలో వాడుకోవాలని దేవుడు మన కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎన్నికలేనటువంటి యెఫ్తాను దేవుడు, ఇదిగో పనికి మాలినటువంటి యెఫ్తాను దేవుడు ఒక పనికొచ్చే సాధనగా, ఒక పనికొచ్చే పనిముట్టుగా దేవుడు వాడుకున్నాడు. ప్రియులరా, మన జీవితంలో కూడా ఆయన ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒకటి ఇవ్వాలని, ఏదో ఒకటి మన పట్ల ఆయన కార్యం నెరవేర్చాలని ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నమ్మకంతో విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతములు చేయగల దేవుడై ఉన్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు నేను సొత్తుగా ఇస్తానంటూ అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనకి సొత్తుగా ఇచ్చే దేవుడు, ఆయన మనకి స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము అక్కడ 21వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాళ్ళు గురించి చెప్తూ ఉన్నాడు. తన 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో ఏం చేయమందమ్మా కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి ఏంటమ్మా శుద్ధ సువర్ణమయమై ఉన్నది. స్వచ్ఛమైన స్ఫటికములను పోలి ఉన్నది. ఇంకా అక్కడ 12 రాళ్ళు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాళ్ళు దేవుని యొక్క విలువైనటువంటి శక్తి సామర్థ్యమైనటువంటివిగా ఉన్నాయి. కాబట్టి రాళ్ళులో శక్తి ఉంది ప్రియులరా. ఈ రాళ్ళలో అభిషేకం ఉంది, రాళ్ళలో మరి ఆశీర్వాదం ఉంది. 19వ వచనం, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము రాయి, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ సునీలము. ఇలాగా ఈ 12 రాళ్ళు 12 విధములుగా దేవుని చేత మరి అభిషేకించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి 12 విధాలైనటువంటి రాళ్ళు కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉన్నాయి. కాబట్టి అందువల్ల ఇక్కడ మరి దావీదు కూడా ఒక 5 రాళ్ళు మాత్రమే ఏరుకొని ఇవి చక్కగా ఒడిసిలో వేసుకొని ఆ దావీదును ఆ యొక్క గొలియాతుని చంపడానికి, గొలియాతును సంహారం చేయడానికి ఆ పట్టణంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు దేవుని శక్తి తోడై ఉన్నది. ప్రియులరా, ఈ మానవుని యొక్క శక్తికి దేవుని శక్తి తోడై ఉండి అతడు ముందుకెళ్తున్నప్పుడు దేవుడే గొప్ప విజయమునిస్తూ ఉన్నాడు. కాబట్టి మిగతా వచనాల్లో చూస్తే అక్కడ కూడా దావీదు చూడండి 17 అధ్యాయం 40 వచనం చదివినట్లు మనం ముందుకు సాగుదాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ఈ 40 వచనాన్ని, తన కర్ర చేత పట్టుకొని ఏటులోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఆ ఒడిసిల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరునకు పోయిను. కాబట్టి ఇక్కడ 49వ వచనంలో కూడా తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసులతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదురు కొట్టెను. ఆ రాయి వాని నుదురుని జొచ్చినందున వాడు నేలను బోర్లు పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసులతోనే రాతితోనే ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఒక ఖడ్గం లేదు, ఒక బాకు లేదు, బల్యం లేదు, ఎవరు తెచ్చి ఇవ్వలేదు. కానీ ఆ గొలియాతు పక్కన ఎంతో మంది ఉన్నారు. ఏమండి, అతని కాపు కాసేవారు ఉన్నారు. అతని యొక్క మరి శరీరం అంతా కొంచెం ఆ యొక్క కిరీటం ఉంది, రకరకాలు ఆ యొక్క ఆభరణాలతో అలంకరించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు గొలియాతు. కానీ దావీదుకి ఏం కూడా లేదు. లోయలో ఉన్నాడు దావీదు, పైన ఉన్నాడు గొలియాతు. అయినప్పుడు కూడా దేవుని శక్తిని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని ఒక్క రాయితో అతను చంపగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క మాటతో దేవుని యొక్క సెలవు ఉంటే, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఉంటే, దేవుని యొక్క ఆలోచనలు మన మీద ఉంటే, దేవుని సన్నిధిలో మనము కూడా గొప్ప విజయం పొందగలం. మనం కూడా గొప్ప విజయము పొందగలం. విలాప రాసిన గ్రంథంలో విలాప భక్తుడు చెప్తూ ఉన్నాడు 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక దివ్యమైన మాట అని చెప్తూ ఉన్నాడు. అక్కడ చూడండి 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయము 18వ వచనం. రాజవీధులలో నీవు నడవకుండినట్లు నీ విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా యొక్క అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి. మా యొక్క అంత్యదశ. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ చూస్తే మనం ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడికి, ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడికి చేరాలి అనేది మన ఆశతో మనం ఎదురు చూస్తున్నప్పుడు సాతాను మనుషుల్ని మభ్యపెట్టి ఏం చేస్తుందట, చాలా మరి పరిపరి విధములుగా అది మనుషులను పడద్రోయడానికి, మనుషులు వెళ్ళవలసిన స్థానంలో వెళ్ళకుండా, మనుషులు చేయవలసిన పనులు చేయకుండా అది ఆపడానికి ప్రయత్నం చేస్తుందట. కాబట్టి మనుషుల యొక్క ఆలోచన అనేది దేవుడి దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి, దేవుని చూడాలి, దేవుని అభిషేకం పొందాలి, దేవుని చేత మేలు అనుభవించాలని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితిని అక్కడ సాతాను అడ్డుపడి వారిని ఏం చేస్తుందట, ఎదురు తిరిగి 4వ అధ్యాయం 18వ వచనం చెప్పినట్లు అది రాజవీధులలో మేము నడుచుకుంటున్నట్లు నడవకుండినట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినని, మా అంత్యదశ వచ్చే ఉన్నదని మేము అనుకుంటూ ఉన్నాం. మా దినములు తీరిపోతున్నాయి. మమ్మల్ని ఏం చేస్తుందట, సాతాను రాజవీధులలో మేము నడుచుకుంటున్నట్లు, మేము రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, రాజును చూడాలనుకుంటున్నాం, పరలోక రాజ్యంలో చేరాలనుకుంటున్నాం, కానీ మంచి చేయాలనుకుంటున్నాం, కానీ ఆ మంచిని చేయకుండా ఏం చేస్తుంది అమ్మా, రాజవీధులలో మేము నడుచుకుంటున్నట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుతూ ఉన్నారు. కాబట్టి మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదు. మా పరిస్థితి అంతా ఎంతో భయంకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక స్థానానికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్లాలని మన ఏళ్ళ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏమండి, మనల్ని అక్కడికి వెళ్ళకుండా
అక్కడ మనం చేరకుండా మనల్ని ఎంతో దుష్ట ఆలోచనలతో సాతాను మనల్ని పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దావీదు దేవునికి గొప్ప విజయం ఇచ్చినప్పుడు కూడా అక్కడ విజయము నేను తప్పకుండా నేను గొప్ప విజయాన్ని పొందుకుంటానని దావీదు ముందుకెళ్ళినప్పుడు గొలియాత్ మరి అక్కడ ఉన్న సౌలు రాజు ఏం చేశాడంటే దావీదుని నిరాశకు గురి చేశాడు. నువ్వా అతన్ని జయించగలవా, నువ్వు అతనికి విజయం వస్తుందా నీ ద్వారా, నువ్వు అంతటి శక్తిపరుడువా అని ఎంతో వేధించినప్పుడు కూడా శోధించినప్పుడు కూడా దావీదు ముందుకు అడిగేసి ఏం చేశాడండి, ఆ గొలియాతుని సంహరించడానికి ముందుకెళ్ళి అద్భుతంగా సంహరించాడు. అందుకుంటే మన జీవితంలో కూడా మనం ముందుకెళ్తున్నప్పుడు చదువుకోవాలని, విజయం సాధించాలని, ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో ఉండాలని మనం ముందుకెళ్తున్నప్పుడు రాజవీధి మేము నడుచుకుంటున్నట్లు ఏంటండి, మేము మంచిగా జీవించాలి అనుకుంటున్నాం కానీ మంచిగా జీవించకుండా ఏం చేస్తున్నాడు సాతానుడు, మనుషులను చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్తూ ఉన్నాడు. మేము రోజు రావాలని, దేవుని సన్నిధి గడపాలని ప్రతి ఆదివారం మేము అనుకుంటున్నాం కానీ ఆడు రానివ్వకుండా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడు. వాడు మమ్మల్ని అంతా ఎదిరిస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. కానీ నీలో భయం అనేది ఉండకుండా, నీలో సమస్య అనేది ఉండకుండా, నీలో ఏంటి భయం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయగలడు. ఎందుకంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏం లేదు ప్రియులరా. మరి 107వ కీర్తన 7వ వచనంలో కూడా భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. 107వ కీర్తన 7వ వచనం, వారు నివాసపురము చేరు వరకు చక్కని త్రోవను ఆయన వారికి నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలు మర్చిపోకూడదు, ప్రతి ఉపకారము మర్చిపోకూడదు, ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుని దగ్గర మనం మర్చిపోకుండా మనం ఎంతో విశ్వాసంతో దేవుని వైపు ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో క్రీస్తు దేవుడిగా ఉండాలి. మన జీవితంలో మనకి కేంద్రంగా ఎవరు ఉండాలండి? క్రీస్తు కేంద్రముగా ఉండాలి. మన కుటుంబానికి, మన జీవితానికి, మనకి, మన బిడ్డలకి, మన కుటుంబంలో ఎవరు ఏమండి క్రీస్తు కేంద్రముగా ఉండాలి. నెంబర్ 1 క్రీస్తు కేంద్రంగా ఉన్నప్పుడు దావీదుకు క్రీస్తు కేంద్రముగా ఉన్నాడు కాబట్టి గొలియాతుని జయించగలిగాడు, ఓడించగలిగాడు, విజయం పొందగలిగాడు. మన జీవితంలో కూడా ఎవరమ్మ ఉండాలి కేంద్రంగా? మన కుటుంబానికి ఈ గృహమునికి అధిపతి క్రీస్తు, ఈ కుటుంబమునికి అధిపతి క్రీస్తు. కాబట్టి ఈ కుటుంబమునకు కేంద్రం ఎవరు? కేంద్ర బిందువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. మన కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే, మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే మనం అద్భుతంగా విజయం పొందగలం. కాబట్టి క్రీస్తు కుటుంబానికి కేంద్రముగా ఉండాలి. ఆ కేంద్రంగా ఉన్నటువంటి కుటుంబంలో ఏముండాలండి? దేవుని ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమతో ముందుకెళ్ళాలి. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి. మొదటిది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో ప్రేమ దీర్ఘకాలము సహించును, ఏంటండి దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. కాబట్టి సాక్రిఫిస్ ఆఫ్ లవ్, సాక్రిఫిస్ ఆఫ్ లవ్, దేవుడు సాక్రిఫిస్ గా ఉండాలి. కేంద్రమైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కేంద్రముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దావీదు జీవితంలో, దావీదు కుటుంబంలో కేంద్రముగా అతడు జీవితంలో దేవుని ప్రేమ అనేది కలిగి ఉన్నాడు. ఇంకా ఆ 3వ విషయానికి వస్తే దేవుని సన్నిధిలో అతడు ఏమండి రెస్పెక్ట్ ఇన్ ద ఈచ్ అదర్, ఈ రెస్పెక్ట్ ఈచ్ అదర్. దేవుని సన్నిధిలో మరి అందరినీ గౌరవించాడు, ఏమండి అందరినీ ప్రేమించాడు, అందరినీ గౌరవించాడు. ద రెస్పెక్ట్ ఉండాలి. మరి మనం పెరుగుతున్న కొలది మన పిల్లలు చిన్నప్పుడు ఒకలాగా ఉంటారు, పెద్ద అయిపోయిన తర్వాత మరిచిపోతూ ఉంటారు.
కాబట్టి రెస్పెక్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. దావీదు ఎంత స్థాయికి వెళ్ళినా సరే దావీదు మరిచిపోలేదు. దేవుడు అన్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఆయన కృపను బట్టియో నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యమును బట్టియో వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏంటండి, ఆయన రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాడు దేవునికి. మొదటిది క్రీస్తు కేంద్రంగా ఉండాలి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. మూడోది మనం ఇతరుల్ని గౌరవించి ప్రేమించే మనసు అనేది ఉండాలి. ఎంత ఎదుగుతున్న కొలది కూడా ఒదిగిన స్వభావం కలిగి ఉండాలి. ఎదుగుతున్న కొలది వదగాలి. దేవునికి స్తోత్రం. వదకపోతే మన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. నాకు అన్నీ వచ్చండి, నేను అక్కడికి వెళ్ళగలను, ఇక్కడికి వెళ్ళగలను, పాడగలను, ఆడగలను, అన్నీ చేయగలను అని అంటావు. కానీ దేవుని దగ్గర దేవుడు అన్నాడు, ఏమండి నీ యొక్క సొంత ఇంటిని గెలిచి రచ్చని గెలమని. మనం ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా సరే మనకి అక్కడ గౌరవ మర్యాదలు ఉండవు. ఈ క్షణానికి ఉర్రోతులోకి ఇస్తారు, డామ్ డూమ్ అని అంటారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి అది అంత తర్వాత మళ్ళీ మామూలు మనుషులే మిగులుతాం. కాబట్టి మన సొంత జీవితాలు, మన సొంత ప్రాంతాలు మనం చేసినప్పుడు మనల్ని ఎవరు కూడా ఏం చేస్తారమ్మా, నీ నీ ఇల్లు పెట్టు, ముందు నీ ఇంటిని చక్కబెట్టుకోనిమో, అప్పుడు సమస్తాన్ని నువ్వు చక్కబరచగలవు. కాబట్టి కేంద్రంగా ఉండాలి. దేవుడు మన కుటుంబానికి కేంద్రంగా ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఆ ఒక రకమైనటువంటి అది రెస్పెక్ట్ కలిగి ఉండాలి. రెస్పెక్ట్ ఇన్ ఈచ్ అదర్. కాబట్టి నాలుగోది కమ్యూనికేషన్ అట, సంబంధం కలిగి ఉండాలట. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ద కనెక్షన్ ఆఫ్ లార్డ్, ద కనెక్షన్ ఆఫ్ గాడ్. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఏమండి సంబంధం నాకేంటి, పెరిగిపోయిన తర్వాత ఆస్తులు అంతస్తులు వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉపాధి కలిగిన తర్వాత, ఏమండి ఇల్లు దొరికిన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత మరి కనెక్షన్ ఉండదు, కట్ అయిపోతుంది. కనెక్షన్ కట్, జంపర్ పట్టు, కరెంట్ ఉండదు. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంది. ఏమండి కాబట్టి మన కనెక్షన్ అనేది దేవుడితో ఉండాలి. పిల్లలు పుడతారు, పిల్లల కోసం మొక్కులు మొక్కుతాం, ఉద్యోగం కోసం మొక్కులు మొక్కుతాం. ఏమండి ఉపకారం జరగాలని మొక్కులు మొక్కుతాం, అది జరగాలి ఇది జరగాలని దేవుడిని ఎన్నెన్నో అడుగుతాం. అన్నీ అయిపోయిన తర్వాత దేవుని మాటే మనము మర్చిపోతాం. అందుకుంటే అక్కడ ఏంటన్నాడు, కమ్యూనికేషన్, సంబంధము కలిగి ఉండాలి. సంఘముతో సంబంధం కలిగి ఉండాలి, కుటుంబంతో సంబంధం కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించి పిల్లలను పెద్దలు చేస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు రానిగానే, వారికి ఉపాధి కలగానే ఇది ఎవరో తెలియదు. ఈ తల్లిదండ్రులు కూడా కేర్ చేయరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో మేలు పొందుకున్నారు. అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవునికి దేవునిలో ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నీతో కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. నీ భార్య ఉంటుంది ఇంటి దగ్గర, భార్యను వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వు 15 రోజులు 20 రోజులు వెళ్ళిపోయినావు అనుకోండి, నీ కమ్యూనికేషన్ నీ భార్యతో తెగిపోతే ఏమనుకుంటుందండి ఆవిడ, నా భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు అని అన్నట్టు. కాబట్టి నీ కమ్యూనికేషన్ దేవుడితో సరిగ్గా ఉండాలి. ఎక్కడ ఎవరితో ఉన్నా లేకపోయినా దైవజనుడు నీకు ప్రార్థన చేసి ఫోన్ చేసి అయ్యా ఎక్కడున్నా బాగున్నావా లేదా హల్లెలూయా ఆమేన్ అని చెప్తుంటే కొన్నాళ్ళు కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటుంది. గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత మరి కనిపించదు. ఏమండి ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు నాకు అది కావాలండి ఇది కావాలండి, దేవుడు అది చేసేయండి ఇది చేసేయండి అని ఫోన్ చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఏమండి ఒక వ్యక్తి మంచి చదువుతున్నాడు అనుకో, విజయం పొందాడు అనుకో, ఉత్సాహం వచ్చిందనుకో, ఆడికి ఉద్యోగం వచ్చిందనుకో, కమ్యూనికేషన్ కట్ అయిపోద్ది. ఒక దగ్గర ఒక పాలేరు ఒక వ్యక్తి ఒక లేబరోడు ఏమండి ఒక ధనవంతుడి దగ్గర పని చేస్తున్నాడంట. ధనవంతుడి దగ్గర పని చేస్తుంటే ఆ లేబరోడు కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడట. 10th ఫీజు 100 రూపాయలు కట్టాలట. ఆ 10th ఫీజు 100 రూపాయలు కడితే 100 రూపాయల గురించి ఆయన్ని అడిగాడట. ఏమండి ఆ రైతుని అడిగాడ బాస్ని, అయ్యా నా కుమారుడు ఆ ఉద్యోగానికి నేను అప్లై చేస్తున్నా, నేను పరీక్ష ఫీజు కట్టాలి. ఓకే సార్ అలాగే నేను ఆ పరీక్ష ఫీజు కట్టాలి, నాకు 10 రూపాయలు 100 రూపాయలు ఇప్పించండి అని అంటే అప్పుడు అన్నాడట, ఇదేంటి 100 రూపాయలు నేను ఇప్పించాలా నీకు? నీ కొడుకుని ఉద్యోగం చదివిస్తావా? నువ్వేదో పాలేరు అయినా చక్కగా పని చేసుకుంటాను సాల్దా? ఇంకా నీ కొడుకు ఒక పెద్ద ఉద్యోగస్తుడే పెద్ద ఇదవ్వాలా అనేసట 100 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడలేదట. ఏమండి పాలేరుడికి 100 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడలేదు.
రైతు. అప్పుడు ఈడు ఆలోచించడట, ఎలాగైనా సరే నా కుమారుని నేను చదివించుకోవాలి, కుమారుడు ఒక ఆశ ఉంది, బాగా చదవాలని ఆశ ఉంది. కాబట్టి కుమారుడు ఏం చేస్తున్నాడు, వీడు బాగా చదవాలని ఆశ ఉన్నప్పుడు 10th క్లాస్ పరీక్షలో ఆ 100 రూపాయలు నాన్నగారు ఎక్కడి నుండో ఇంకొక దగ్గర నుండి తెచ్చి కట్టాడట. 10th పాస్ అయ్యాడట. అలాగలాగా అంచులంచులుగా ఇంటర్ పాస్ అయ్యాడట, 10th పాస్ అయ్యాడట. ఇక బీటెక్ కూడా పూర్తి చేసాడట. చేసిన తర్వాత సత్యం కంప్యూటర్ వాళ్ళు ఆ యొక్క ఉద్యోగాన్ని పిలిచారట ఇంటర్వ్యూకి. సత్యం కంప్యూటర్లో ఎంట్రీకి పిలిచాడట. ఎంట్రీకి పిలిచిన తర్వాత ఏమైందంటే అమెరికా దేశం వాళ్ళు కూడా ఎంట్రీకి పిలిచి అమెరికా దేశంలో గొప్ప ఉద్యోగం పొందుకోండట. చూడండి, 100 రూపాయలు ఫీజు కట్టినటువంటి ఆ బాలుడు, ఆ పైక విద్యార్థి తన తండ్రి తాలూకా పాపం ఆశని నేను ఎలాగైనా సరే నా తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి, ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నేను వెళ్ళాలి. ఒక పాలేరు దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఈడు పెద్దోడు అవ్వకూడదు, ఇది గొప్పోడు అవ్వకూడదు, ఈడు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళకూడదని 100 రూపాయలు ఆ రోజు ఆ ఫీజు కట్టడానికి ఇవ్వలేదంట. ఇప్పుడు ఈ ఫీజు 10th ఫీజు కట్టిన తర్వాత అబ్బాయి ఏం చేసాడు, 10th పాస్ అయ్యాడు, పరీక్షలు వచ్చిన తర్వాత ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, బీటెక్ పూర్తి చేసుకుని డిగ్రీలో బీటెక్, అదే డిగ్రీ అనే బీటెక్ అని ఒకటే కోర్సు వస్తుంది. అయితే బీటెక్ పూర్తి చేసుకున్న తర్వాత సత్యం కంప్యూటర్ ఆపరేటర్ దీనికి వెళ్ళాడు, ఇంటర్వ్యూలో విజయం పొందాడు. ఏమండి ఇక్కడ 30,000 రూపాయలు జీతం ఇస్తామన్నారు, ఇక్కడ 30,000 కాదు కానీ అమెరికాలో ఎంట్రీ అయింది, ఆయనకి పిలిచారు. అక్కడ 12 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి తండ్రికి డబ్బులు పంపిస్తే ఇక్కడ ఎకరాలు కొలిది భూములు కొన్నాడట. దేవునికి స్తోత్రం. ఎన్ని ఎకరాలు కొన్నాడమ్మా? 12 ఎకరాల భూమి కొన్నాడంట, 12 లక్షలతో. ఈ 12 ఎకరాల భూమి కొని తర్వాత ఆ యజమానుడు రైతు ఉన్నాడు కదా, రైతున్నాడు, ఆ రైతు వచ్చి చూస్తూ ఉన్నాడట, ఎవరిది భూమి, ఎక్కడి నుండి వచ్చారు, ఎంత గొప్ప ఘనంగా ఎంత స్థాయిలోనికి ఎదిగారనేసి ఆయన చూసినప్పుడు అనుకున్నాడట, పలానోడు మన దగ్గర పాలేరుగా పనిచేశాడు కదా, ఈయన అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన వచ్చి నాన్నగారు ఈయన ఎవరండి అంటే, లేదురా మనం పని చేసేవాళ్ళం కదా, ఆ రైతేనరా, ఆయన దగ్గర నేను పనిచేసాడు కదా, ఆ రైతేనరా ఈయన. అయితే మన దగ్గర ఏంటన్నా ఎంత గొప్పవాడు, ఎంత పెద్దోడు, ఎంత ఉన్నతమైనటువంటి పొలాలు కలిగి స్థలాలు కలిగినోడు ఇక్కడేంటి పని చేస్తున్నాడంటే, అప్పుడు అన్నాడట, ఒరే నాయన ఆయనకున్న 2 కొడుకులు బాగా అల్లరిగా తిరిగి వారి వ్యభిచారాలకి గజితం మరి ఆ యొక్క బెట్టింగ్లకి ఆశపడిపోయి ఉన్న పొలాలు స్థలాలు అన్నీ కూడా దండుకు చేస్తారు, అంటే ఆ యొక్క అన్ని పాడు చేస్తారు, అన్నీ పోయారా, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి పని చేసుకుంటున్నాడు ఈయన నాన్న. అంతే, రైతే రాజు, రాజే రైతు, రైతే రాజు అవుతాడు. తోపు దేశంలో అతనికి ఎవరు కూడా అధికారం ఇవ్వలేదు. ఎవరికండి? యెఫ్తాకి. తోపు దేశంలో ఎవరు కూడా అందరూ నిరాకరించారు. కానీ దేవుడు ఏం చేశాడు, అతను తీసుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో న్యాయాధిపతిగా నిలబెట్టాడు, రాజుగా నిలబెట్టాడు. కాబట్టి మన జీవితంలో మనం అనుకుంటాం రాజే కింకరుడే రాజు అంట. కాబట్టి ఏ రోజుకి ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ స్థాయిలో ఉంటారో ఎవరికి తెలియదు. అంత పట్టలేదు, వారిని మనం పట్టుకోలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అనుకుంటే ఎంత దిగువ స్థాయిలో ఉన్నాం, ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాం, అనాథ స్థితిలో ఉన్నాం, ఆకలి దప్పులతో ఉన్నాం. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, భరోసా ఇస్తూ ఉన్నాడు. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రావుని వారు నడిపించిన. అంతవరకు ఎన్నున్నాయి బాధలు, ఆ ముందు వచ్చిన చదివేసి ముగిస్తాను నేను. అంతవరకు ఎన్ని బాధలునే చూడండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. 107వ కీర్తన. విరోధుల చేతులను ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన వారిని పోగు చేసి వారును ఆ మాట పలుకుదురుగాక. ఇంకా వారు అరణ్యమందులు ఎడారి త్రావును తిరుగులాడుచుండిరి, నివాసపురం మీద వారికి దొరకకపోయిను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారి కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిన. కష్టకాలంలో పిల్లాడు 100 రూపాయల పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్బాయి ఎవరికి మొరపెట్టాడు? తల్లిదండ్రులు దేవునికి మొరపెట్టారు. ప్రభా, నా కుమారుడిని మంచి చదువుతూ ఎలాగైనా చదివించాలి ప్రభా అన్నప్పుడు తండ్రి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కుమారుడికి ఫీజు కట్టడానికి 100 రూపాయలు ఆ రోజుల్లో, ఆ 100 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పాస్ అయ్యాడు. ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు సంపాదించి ఏమండి తండ్రికి పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు అలాంటి కార్యక్రమం చేయడు. అందుకుంటే ఆకలి దప్పుల చేత
వారు ప్రాణము వారిలో సమస్యలను వారి కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. మరి యొక్క యెఫ్తా కూడా జీవితంలో నివాసపురము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల వంశము లేదు, అతనికి జాతి లేదు, కులం లేదు, ఎవరికి పుట్టాడో తెలియదు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? యెఫ్తాను తీసుకెళ్ళి ఆయన కృపను బట్టి నరులు ఆయనకి చేయనికి ఆశ్చర్యకాన్ని బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చేయలేదు. దావీదుకి ఏమంటే అన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంతమంది శత్రువులు వచ్చి దావీదు సైన్యాన్ని, అతని పిల్లల్ని, అతని భార్యలను దోచుకున్నారు. అయినప్పుడు కూడా దావీదు ఒకటి దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి మన జీవితంలో మనం అనుకుంటాం, అయ్యో నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నాకు ఇంకా నా బతికింతే, నేను బాగుపడలేను, నా జీవితంలో ఆశీర్వాదం పొందలేను, నేను మేలు పొందలేను అనుకుంటాం. కానీ దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, దేవుడు నీ బ్రతుకును మార్చగలడు, దేవుడు నీ యొక్క ఏమండి తలరాతను మార్చగలడు. దేవునికి స్తోత్రం. చేంజ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. ఈరోజు నీ వింటున్నటువంటి ఈ మాట నీ జీవితాన్ని మార్చేది, నీ బ్రతుకును మార్చేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని మార్చింది. ఇదిగో యెఫ్తా జీవితాన్ని మార్చింది, ఎస్తేరు జీవితాన్ని మార్చింది, దావీదు జీవితాన్ని మార్చింది. ఒక్క వడుసుతో రాజుగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు పిల్లోడీడు, ఈడు బచ్చగాడీడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితాన్ని, ఈరోజు నీ బ్రతుకుని మార్చగల దేవుడు, ఈరోజు నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కేంద్రముగా క్రీస్తు ఉన్నప్పుడు, దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు, దేవునితో సరైన కనెక్షన్ ఉన్నప్పుడు, దేవునితో సంబంధం